స్తోత్రాలు. వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అలాగే చెప్పబడుతున్నటువంటి మాటలు వింటున్నటువంటి తరగతులు ప్రభువా మా వ్యక్తిగత జీవితాలకు అలాగే పరిచర్యకు అన్వయించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ ప్రశస్త నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. గడిచిన క్లాస్లో మనం కాపరి యొక్క ప్రాధాన్యతలను గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాపరిగా ఉండడం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత, లేదా కొందరికి సంఘంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం కదండి. సంఘ క్షేమాభివృద్ధికై, పరిచర్య ధర్మం జరగడం కొరకై, అలాగే పరిశుద్ధులు సంపూర్ణులు అవడం కొరకై ఈ మూడు జరిగిస్తూ ఉండగా అంతిమంగా దేవుని యొక్క నామమునకు మహిమ కలగడం కొరకై దేవుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు లేదా రక్షింపబడినటువంటి వ్యక్తులైనటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సామర్థ్యములను దేవుడు అనుగ్రహించాడు. రక్షణ పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది, పరలోక నిరీక్షణ కలిగి, ముంచుడు బాప్తిజం తీసుకొని సార్వత్రిక సంఘంలో చేర్చబడి స్థానిక సంఘంలో సహవాసం కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు వరములను అనుగ్రహించాడు. కొందరిని ఆయన కాపరులనుగా చేశాడు అనేది వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాపరి పరిచర్య అనేది ఒక పెద్ద బాధ్యత. మనం ఈ 4వ పుస్తకంలో ప్రత్యేకంగా కాపరి పరిచర్య గురించి అనేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంతవరకు కాపరిని బైబిల్ ఏ విధంగా చిత్రీకరించిందో చూసాం. అంటే కాపరిని బైబిల్ ఏ విధంగా మరి పిక్చరైజ్ చేసిందో, లేకపోతే ఏ విధంగా వివరించిందో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత కాపరి యొక్క ప్రాధాన్యతలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాపరికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక, ఇంకొన్ని వాక్య భాగాల్లో రాయబడినటువంటి అనేకమైన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన క్లాస్లో మనం కాపరి యొక్క మొదటి ప్రాధాన్యత ఎవరని జ్ఞాపకం చేసుకున్నాం? దేవుడు. ప్రతి మానవుడు కూడా నిలువుగీత లాంటి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సంకల్పం. దేవునితో సరి అయినటువంటి సంబంధం అనేది లేకుండా తోటి వారితో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాడు అనేది శుద్ధ అబద్ధం అవుతుంది. ఇందాక క్లాసులో మీరు ఎవరో తెలీదు కానీ ఒక ప్రశ్న అడిగినట్టున్నారు. యవనస్తుడైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఉదాహరణ, లేకపోతే ఆ వాక్య భాగం ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేస్తూ ధనవంతులుగా ఉండకపోవడం కొంచెం వినపడుతుంది వెనక్కి. అయితే మీకు ఒక ప్రాక్టికల్ సెర్మన్ అనేది నేను ఇవ్వడం జరిగింది. క్రొత్త నిబంధనలో హోమిలిటిక్స్ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని ఒక సందేశం అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి దాన్ని మళ్ళీ చూడండి, డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఓకేనండి? సో దాన్ని మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటి అనేది మీకు స్పష్టమైనటువంటి అవగాహనలోనికి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, యవనస్తుడు బాల్యము నుండి నేను వీటన్నిటినీ కూడా అనుసరించుచూనే ఉన్నాను అన్నాడు కదండి. 10 ఆజ్ఞల్ని 2 భాగాల క్రింద డివైడ్ చేశారు. 10 ఆజ్ఞలు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి 2 భాగాల క్రింద విడగొట్టడం జరిగింది. మొదటి 4 ఆజ్ఞలు మనం దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగి ఉన్నాం అనేటటువంటి దానికి రుజువులు.
ఓకేనండి. 4 ఆజ్ఞలు కూడా దేవునితో మనం రైట్ రిలేషన్లో ఉండాలి అని తెలియజేసేటటువంటి ఆజ్ఞలు. చివరి 6 ఆజ్ఞలు తోటి మానవునితో మనం సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజేసేటటువంటి ఆజ్ఞలు. యేసుక్రీస్తు ప్రభువారు అడిగినటువంటి ఆ ప్రశ్నలో బాల్యము నుండి నేను వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. ఆజ్ఞలు గైకో అన్నాడు. ఏ ఆజ్ఞలను అడిగినందుకు యేసుక్రీస్తు ప్రభువారు సెకండ్ సెట్ ఆఫ్ కమాండ్మెంట్స్, ఆ 10 ఆజ్ఞల్లో రెండవ సెట్ గురించి మాట్లాడాడు. అంటే తోటి మానవునితో ఒక మానవుడు ఏ విధంగా సహవాసాన్ని లేదా సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని గురించి తెలియజేసినటువంటి ఆజ్ఞలు. అయితే అతడు దేవునితో సరి అయినటువంటి రిలేషన్లో లేడు. అది యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. అంటే ఇంకా నాకేంటి కొదువ అని అడిగితే నువ్వు నా దగ్గరికి రావడానికి నీకున్నటువంటి ధనం అడ్డంగా ఉంది కనుక నువ్వు నన్ను వెంబడించాలి అని అంటే నీకు అడ్డంగా ఉన్నటువంటి దాన్ని తొలగించుకోవాలి. అప్పుడే నీవు నాతో రైట్ రిలేషన్లోనికి వచ్చేటటువంటి వ్యక్తివై ఉంటావు అనేటటువంటిది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి సారాంశమై ఉంటున్నది. సో ఒకసారి మీరు ఆ ప్రీచింగ్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని ఒకసారి మళ్ళీ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు విషయం అనేది బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రాముఖ్యంగా దేవుని పిల్లలైనటువంటి వారు నిలువుగీత లాంటి దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. అలాగే అడ్డగీత లాంటి తోటి మానవులతో సరి అయినటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా కాపరులను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కాపరి తన యొక్క ప్రాధాన్యతలలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చేవాడై ఉండాలి? దేవునికి ఇచ్చేటటువంటి వాడై ఉండాలి. దేవునితో ఒక కాపరి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు అని అనడానికి 10 రకాలైనటువంటి రుజువులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 10 రకాలైనటువంటి రుజువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ప్రతిరోజు కూడా అధ్యయనం చేస్తూ ఒక కాపరిగా, ఒక దేవుని సేవకుడిగా నేను నా దేవునికి ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నానా లేదా అని మనం మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆ రోజు నేను మీకు చెప్పాను కొన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సవరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని అర్థమైనప్పుడు తప్పనిసరిగా సవరణ అనేది జరగాలి. ఓ దైవజనుడు ఇలా అన్నాడు, సవరణ లేకుండా వాక్య వివరణ అవసరం లేదు, స్పందించే హృదయాలు లేని దగ్గర దేవునికి సంధించాల్సినటువంటి అవసరం లేదు అని అన్నాడు. సో వాక్యం వినడం అనేది తప్పనిసరిగా అన్వయం అనేటటువంటి దాంతో ముడిపెట్టబడినటువంటి అంశం అన్నమాట. సో వింటున్నామంటే దాని అర్థం ఏంటంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి. అలా అన్వయించుకొని పక్షాన మన జీవితాలకు ఏ విధమైనటువంటి ఉపకారం అనేది జరగదు, ప్రయోజనం అనేది జరగదని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ద పాయింట్ ఏంటి అని అంటే ఒక కాపరి దేవునితో రైట్ రిలేషన్లో ఉంటున్నాడా లేదా? కాపరులంగా కదండి, మనలో చాలామంది కాపరులైనటువంటి వారు ఉన్నారు. సో కాపరులంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి బాధ్యతలో ముందుకు కొనసాగుతున్నప్పుడు నా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత, నా ఫస్ట్ ప్రయారిటీ అనేది నేను దేవునికి ఇస్తున్నానా లేదా? దేవునితో నేను రైట్ రిలేషన్లో ఉన్నానా లేదా? దేవునితో మనం రైట్ రిలేషన్లో లేకుండా మనం ఎవరికైతే పరిచర్య చేస్తున్నామో వారికి అందించాల్సినటువంటి పరిచర్య న్యాయంగా చేయలేం అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు అనమాట. అది గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత కాపరి తన రెండవ ప్రాధాన్యత దేని కొరకు ఇవ్వాలి అంటే కుటుంబం కొరకై ఇవ్వాలి, సేవ కొరకు కాదు. కుటుంబం కొరకై తన రెండవ ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి వాడై ఉండాలి. చాలామంది కాపురులైనటువంటి వారు ఏమని అనుకుంటారు అని అంటే సేవ ముందు కుటుంబం తర్వాత అని అనుకుంటూ ఉంటారు. సేవ ముందు కుటుంబము తర్వాత అనే ఆలోచనలో ఉంటారు. ఒక ఉదాహరణతో నేను ఈ లెసన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. చాలా కాలం క్రిందట, నియర్లీ ఒక 20 years క్రితం కర్నూలు నుంచి మా ప్రాంతం వైపుకి ఒక బ్రదర్ వచ్చారు. ఆయన ఒక ఆర్టిస్ట్, పెయింట్స్ వేస్తూ ఉంటాడు. మంచి పేరు మోసినటువంటి వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట కర్నూలు ప్రాంతంలో. అయితే ఆయన
ఒక సహవాసానికి వెళ్ళేటటువంటి వాడు. అయితే దేవుని పిలుపును అందుకొని స్వార్థ పరిచర్య కొరకైనటువంటి భారంతో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు విజయవాడ వైపు సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అతడు విజయవాడ ప్రాంతానికి ఫ్యామిలీతో రావడం జరిగింది. అప్పటికే ఆయనకి నలుగురు ఆడపిల్లలు. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక బాబు పుట్టడం జరిగింది. మొత్తానికి 5 పిల్లలు. అయితే ఆయన మాతో కలిసి కొంతకాలం పరిచర్యలో ముందుకు కొనసాగాడు. విజయవాడని కేంద్రంగా చేసుకొని పరిచర్య చేయాలనేటటువంటి తలంపుతో వచ్చినటువంటి వ్యక్తి మాతో కలిసి కొంతకాలం పరిచర్యలో ముందుకు కొనసాగాడు. ఆ తర్వాత మరి కారణాలు ఏంటనేది మనకు తెలియదు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు అతనితో మాకు కాంటాక్ట్ అనేది లేదు. అయితే ఇటీవల కాలంలో మా మదరు ఒక ఊరు వెళ్తూ ఉంటే వాళ్ళ మిస్సెస్ సేమ్ బస్ ఎక్కింది అన్నట్టు. అయితే ఆమెను గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను పలానా, మీరు నన్ను గుర్తుపట్టారా అని అంటే, అమ్మ మీరమ్మ, చాలా సంతోషంగా ఉంది, చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూసాం అని చెప్పి ఇద్దరు పక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. అమ్మా మరి ఎలా ఉంది మీ పరిచర్య, అంత విషయం ఏంటి అని అడిగితే ఆమె ఊహించినటువంటి ఎన్నో విషయాలు చెప్పింది. ఏంటయ్యా విషయం అని అంటే, ఈ సోకాల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఏమండి, ఆయన కుటుంబాన్ని అసలు పట్టించుకోడు. సోమవారం ఉదయాన్నే వెళ్ళిపోయి శనివారం సాయంత్రానికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన భార్యకి తన జీవితంలో ఇచ్చేటటువంటి స్థానం ఏంటంటే, ఆమె ఒక దోవి అన్నమాట. అంటే బట్టలు ఉతికేటటువంటి ఒక స్త్రీ, అంతవరకు పరిమితం అన్నమాట. ఏమంటే కేవలం బట్టలు ఉతకడం కొరకు మాత్రమే ఆమెని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏముందమ్మా, సోమవారం వెళ్తాడు, శనివారం వస్తాడు, ఆయన విడిచినటువంటి బట్టలన్నీ ఒక బ్యాగ్ అక్కడ పడేస్తాడు, నేను వాటిని ఉతుకుతాను, మరి మీరు ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, ఇంట్లో అవసరాలు ఏంటి, పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోడు. ఆ బ్యాగ్ ఆడ ఇసిరేసి ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఇంకా తన కాలం గడుపుతూ ఉంటాడు. ఎలా గడపాలనుకుంటే అలా గడుపుతూ ఉంటాడు. మళ్ళీ మండే వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మా కుటుంబాన్ని ఆయన పెద్దగా పట్టించుకుంది ఏమీ లేదని చెప్పి కన్నీళ్ళు విడుస్తూ ఒక బాధాకరమైనటువంటి మాట చెప్పింది. ఏంటి అని అంటే, ఈ 5గురిలో పెద్ద అమ్మాయికి పెళ్లి చేసింది. ఓ అమ్మ, అవునా, పెళ్లి కూడా అయిందా, కనీసం మమ్మల్ని ఒక మాట అన్న పిలవలేదంటే, అమ్మ ఏం పిలిచానమ్మా, నేను ఆ పిల్ల పెళ్లి చేయడం కొరకై నేను 4 ఇళ్లల్లో పాచి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పనులన్నీ కూడా చేసుకొని ఆ తర్వాత కొంత కూడబెట్టుకొని నా పెద్ద కూతురికి వివాహం చేశానని చెప్తే మస్తు బాధ అనిపించింది. అసలు ఏమంటే పరిచర్య అనేటటువంటి పేరుతో వచ్చి దేవుని సేవ జరిగించేటటువంటి క్రమంలో దేవుని సేవ అని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి తన కుటుంబానికి ప్రాధాన్యతనివ్వకపోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి విషయం మీరు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినములలో లేదా కడవరి దినములలో అనేకులు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుచున్నాడని పౌలు భక్తుడు తిమోతికి ఒక మాట రాస్తూ వచ్చాడు. నేను విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి కేవలం తిమోతి పత్రికను ఆధారంగా చేసుకొని కొన్ని మాటలు అసలు ఈ విశ్వాస భ్రష్టత్వం అంటే ఏంటో అనేటటువంటి ఆలోచన చేస్తూ కేవలం ఆ ఒక్క మాటను ఆధారంగా చేసుకొని తిమోతి పత్రిక అంతా 1-2 సార్లు చదివితే ఒక 4 ప్రధానమైనటువంటి కారణాలు కనపడ్డాయి. ఒక విశ్వాస భ్రష్టత్వంలోనికి లేదా ఒక కాపరి విశ్వాస భ్రష్టత్వంలోనికి ఎప్పుడు నడిపించబడతాడో అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఒక 4 ప్రధానమైనటువంటి కారణాలు కనపడ్డాయి. ఆ 4 ప్రధానమైనటువంటి కారణాలు మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏంటి అనంటే, నిష్కపటమైనటువంటి మంచి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబ్రద్దలైపోయినటువంటి వారి వలె చెడి ఉన్నారు. వారిలో హ్యుమెనైను అలెగ్జాంద్రును ఉన్నారని పౌలు భక్తుడు ఇద్దరి గురించి మాట్లాడుతూ వచ్చారు. వింటున్నారు కదా, ఇద్దరి గురించి మాట్లాడుతూ వచ్చాడు.
విశ్వాస భ్రష్టత్వానికి ఒక వ్యక్తి ఎందుకు నడిపించబడతాడు అని అంటే, అక్కడ ఉపయోగించబడినటువంటి మాట గుడ్ కాన్షియస్ లేనటువంటి కారణాన్ని బట్టి, మంచి మనస్సాక్షి లేనటువంటి కారణాన్ని బట్టి ఒక వ్యక్తి తన విశ్వాస జీవితంలో విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపించబడేటటువంటి వాడుగా ఉంటాడు. అది మొదటి కారణంగా చూశాను. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదివితే అక్కడ 2వ మాట ఉంటుంది, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి అని ఉంటుంది. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి. దయ్యముల బోధ దేవుని బోధకి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే కనుక, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదాము హవ్వతో మాట్లాడుతూ, మీరు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. డైయింగ్ యూ షెల్ డై అనేది అక్కడ ఉపయోగించబడినటువంటి పదం అన్నమాట, క్రియాపదం. అంటే చావడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది మీరు ఆ పండు తిన్నటువంటి దినాన. ఆ తర్వాత కొంతకాలానికి మీ బాడీ అనేది మరణిస్తుంది, లేకపోతే మీరు మరణిస్తారు, లేదా మీ శరీరం నుండి మీ ఆత్మ అనేది వేరు చేయబడుతుంది అనేది అక్కడ దేవుడు తెలియజేసినటువంటి మాట. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మీరు చస్తారు అనేది దేవుడు చెప్పాడు. కానీ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత అపవాది చెప్పినటువంటి ఆ బోధన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక, మీరు చావరు, మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు, అపవాది మీరు చావరు అని మాట్లాడుతూ వచ్చాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, దేవుడు చెప్పినటువంటి బోధకి దయ్యం చెప్పినటువంటి బోధకి పొంతననేది ఉండదు, క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. సో పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని వ్రాసేటటువంటి క్రమంలో ఒక వ్యక్తి విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపించబడటానికి 2వ కారణం ఏంటంటే, అతడు దయ్యముల బోధ యందు ఏముంచుతున్నాడంట, లక్ష్యం ఉంచుతున్నాడు. అనేకులు కడవరి దినాల్లో మరి దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. అది 2వ కారణం. తర్వాత 3వ కారణం ఏంటంటే, 5వ అధ్యాయంలో ఒకడు తన ఇంటి వారిని బాగుగా ఏలకపోయిన ఎడల, లేదా అతడు తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడు అని వాక్యంలో రాయబడింది. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు ఆ మాట చదువుతారు. 5వ అధ్యాయం అంతట్లో కూడా మీకు ఏం కనపడతాయి అంటే, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కనపడతా ఉంటాయి అన్నట్టు. సో 8వ వచనంలో మీరు జాగ్రత్తగా చదివినట్లయితే కనుక, అతడు తన ఇంటి వారిని బాగుగా సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా ఏమవుతాడంట, చెడ్డవాడవుతాడు. విశ్వాస భ్రష్టత్వానికి 3వ కారణం ఏంటి అంటే, కుటుంబ సంబంధ బాంధవ్యాలను సరిగా పఠించుకోకపోవడం, వాటి విషయమైనటువంటి శ్రద్ధ అనేది లేకపోవడం అనేది మనం చాలామంది జీవితాల్లో గమనిస్తూ ఉంటాం. అది 3వ కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 4వ కారణం, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయినటువంటి వారై తమను తామే పొడుచుకున్నారు అని దేవుని వాక్యంలో రాయబడి. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీళ్లకు మూలం. దాన్ని ఆశించిన వారే విశ్వాసాన్ని ఏం చేశారంట, విడిచిపెట్టేశారు. సో కొందరి జీవితాల్లో విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ధనాపేక్ష అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సో 4 కారణాలు చెప్పాను. మొదటి కారణం ఏంటి, మంచి మనస్సాక్షి లేకపోవడం. 2వ కారణం ఏంటి, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచడం. 3వ కారణం ఏంటి, కుటుంబ సంబంధ బాంధవ్యాలను సరిగా పట్టించుకోకపోవడం. 4వ కారణం ఏంటి, ధనాపేక్షను కలిగి ఉండడం కదండి. ధనాపేక్షను కలిగి ఉండడం. డబ్బు కలిగి ఉండడం తప్పు కాదండి, డబ్బు సంపాదించడం కూడా తప్పు కాదు. కానీ డబ్బును న్యాయ విరోధంగా సంపాదించడం అనేది తప్పు. అర్థమవుతుందా? న్యాయ విరోధంగా సంపాదించడం అంటే ఏంటి అని అంటే, మీకు అర్థం కావడానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఆ మధ్యకాలంలో ఏదొచ్చినా ముందు క్రైస్తవుల మీదకే వచ్చింది అన్నట్టు కొంతమంది మోసపరచాలి అనేటటువంటి దృక్పథంతో బయలుదేరినటువంటి వారై, మీరు 5,000 కడితే 20,000 వస్తాయి, 10,000 కడితే 40,000 వస్తాయి అని అనగానే సేవకులైనటువంటి వారు చాలామంది వారి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారితో ఏం కట్టించారు అంటే, డబ్బులు కట్టించారు. ఇటువైపు వచ్చిందా హిమ్ అనేది రాలేదా, వచ్చిందా రాలేదా, మర్చిపోతున్నట్టున్నారు చాలామంది. కానీ చాలా కాలం అయింది కదా.
సుమారు 15 సంవత్సరాలు అవుతుంది అది ఆ, వచ్చి కూడా. అతను కూడా చనిపోయాడులే, ఆ జాన్ ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, 10,000 ఇస్తే 40,000 ఇవ్వడానికి ఏంటండి అది అసలు? ఏ బ్యాంక్ కూడా ఇస్తున్నాడు అంత వడ్డీ కదా? ఉచ్చులో పడిపోయినటువంటి వారై చాలా మంది ధనాపేక్షతో విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపించబడేటటువంటి వారుగా ఉంటారు. సో న్యాయ విరోధంగా తన ఆస్తిని సంపాదించుకునేటటువంటి వాడు తాను పెట్టని గుడ్లను పొదిగేటటువంటి కౌజు పిట్టను పోలి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అతడు వాటిని మధ్యలో విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు అవివేకిగా కనపడతాడని ఇర్మీయా గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో చాలా మంది వారి యొక్క జీవితంలో విశ్వాస భ్రష్టత్వంలో నడిపించబడటానికి 4 ప్రధానమైనటువంటి కారణాలు అయి ఉండగా, ఆ 3వ కారణాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను సరిగా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. వారి యొక్క భౌతిక అవసరతలు, శారీరక అవసరతలు ఒక కాపరి ప్రధానంగా తీర్చేటటువంటి వాడై ఉండాలి. పరిచర్య పరిచర్య పరిచర్య, సంఘం సంఘం సంఘం, సేవ 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 అని ఇల్లు పట్టించుకోకుండా పరిచర్య కొరకై తిరిగేటటువంటి వారు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో ఉన్నారనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అర్థమవుతుందండి? సో కాపరి తన 2వ ప్రాధాన్యత తన జీవితంలో ఎవరికి ఇవ్వాలి అని అంటే ఫ్యామిలీ ఫస్ట్, మినిస్ట్రీ నెక్స్ట్. అర్థమైందండి? కుటుంబానికి తన 2వ ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాడైంది. మొదటిది దేవుడు, తర్వాత 2వ ప్రాధాన్యత కుటుంబానికి ఇచ్చేటటువంటి వాడై ఉండాలి. కుటుంబంలో కాపరి భార్య అతని యొక్క మొదటి శ్రద్ధను పొందేటటువంటిదై ఉండాలి. దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, కాపరి కుటుంబంలో తన భార్యకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి వాడై ఉండాలి. మనం అనేకమైనటువంటి లేఖన భాగాలు చదివినట్లయితే కనుక ఇవి అక్కడ ఇవ్వబడినటువంటి వచనాలన్నీ కూడా పేజ్ నెంబర్ 100లో మీ పుస్తకం 4 పుస్తకంలో 100వ పేజీలో కొన్ని రెఫరెన్స్లు ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మీరు చదివినట్లయితే కనుక అక్కడ భార్యాభర్తలైనటువంటి వారిని గురించినటువంటి విషయాలు తెలియపరచబడ్డాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైన గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దాని కొరకై తను తాను అప్పగించుకున్నాడు. ఏ వ్యక్తి కూడా తన శరీరాన్ని గాయపరుచుకునేటటువంటి వాడుగా ఉండడు కదా. సో ఆ వచ్చిన భాగాలన్నింటిలో కూడా మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటయ్యానంటే, పురుషుడు తన భార్యను ప్రేమించేటటువంటి వాడై ఉండాలి. నువ్వు కాపరివైనా సరే నీ మొదటి ప్రాధాన్యత సంఘం కాదు, కుటుంబం అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఓకేనండి? కుటుంబం అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. తర్వాత పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, వారు బలహీనమైనటువంటి ఘట్టమని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో మీరేం చేయండి అన్నాడు, కాపురం చేయండి అని అన్నాడు. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు మీరు చదివినట్లయితే, సాటి అయినటువంటి సహాయంగా దేవుడు భార్యను జీవిత భాగస్వామిగా పురుషునికి అనుగ్రహించాడనేది వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తర్వాత మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో భార్యాభర్తలైనటువంటి వారి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడేటటువంటి క్రమంలో ప్రవక్త అయినటువంటి మలాకి, మీ భార్యల విషయంలో మీరు విశ్వాసఘాతకులు కావద్దు అని అన్నాడు. విశ్వాసఘాతకులు కాకుండా ఉండండి అని అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో మనం చదివినట్లయితే కనుక, కాపరి తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలనని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్యా సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో ఈ వచనాలన్నీ కూడా మీరు చదివినట్లయితే మీకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటయ్యానంటే, ప్రతి పురుషుడు కూడా తన కుటుంబానికి, ప్రత్యేకంగా తన భార్యకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాడై ఉండాలి. అందున కాపరులు మరింత జాగ్రత్త కలిగినటువంటి వారై తన కుటుంబంలో తమ మొదటి శ్రద్ధను భార్యకు
ఇచ్చేటటువంటి వారై ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో కాపరి తన భార్య ఎడల అతని నిబద్ధతను నిర్వహించి ఆమెకు జతగా నుండి పరస్పరమైనటువంటి ఎదుగుదల ప్రోత్సాహపరుచుకుంటూ తమ సంబంధాన్ని ఏం చేసుకోవాలి, బలపరుచుకునేటటువంటి వారుగా ఉండాలి. ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కాపరులైనటువంటి వారు ఈరోజు చాలామంది తమ భార్యలైనటువంటి వారి విషయంలో వారి యొక్క సంబంధాన్ని వారితో బలపరుచుకునేటటువంటి వారుగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ కొరకై వీళ్ళు టైం ఏం చేయరు, స్పేర్ చేయరు, కేటాయించరు. ఎప్పుడు కూడా సేవ 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 అనేటటువంటి దృక్పథంతో ముందుకు అడుగులు వేసేటటువంటి వారుగా ఉంటారు. సేవ చేయాలి, దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత ప్రకారం పరిచర్య చేయాలి, పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి వారంగా ఉండాలి. బట్ అంతకంటే ప్రాముఖ్యంగా కుటుంబాలకి తమ సమయాన్ని కేటాయించేటటువంటి వారై ఉండాలి. భార్యతో తరచుగా ఉండుటకు సమయం కావాలి. వారిద్దరూ కూడా పరస్పరం తోడ్పడుకుంటూ వారి సంబంధాన్ని బలపరుచుకోవడం కొరకై వారికి ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో తమ యొక్క జీవితంలో కాపరి తప్పనిసరిగా తన భార్యతో గడపడం కొరకై కొంత సమయాన్ని కేటాయించుకునేటటువంటి వారై ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. చాలా కాలం క్రిందట నేను శ్రీకాకుళం వెళ్ళాను, మీటింగ్స్ కోసం వెళ్ళాను. ఒక దైవజనుడు ఫిలిప్ తిమోతి గారని ఆయన లెప్రసీ పీపుల్ కొరకు ఒక కాలనీయే కట్టాడు. ఆయనకి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి లేదా ఫండ్ రైజ్ చేసి ఒక ఏరియాలో అక్కడ వాళ్ళందరూ కూడా ఉండేటటువంటి వాళ్ళు లెప్రసీ పీపుల్ అనమాట, కుష్ఠరోగగ్రస్తులు. డ్రగ్ వాడారు కానీ వాళ్ళ రోగం యొక్క ప్రభావం అనేది తగ్గిపోలేదన్నమాట. అయితే అక్కడ ఒక కాలనీ కట్టి వాళ్ళ కోసం అన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ స్వార్థ పరిచర్య ఫలితంగా ఒక సంఘాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే నిర్మించడం జరిగింది. అక్కడ సభల కొరకై ఆహ్వానించబడ్డాను నేను. ఒక 3 రోజులు నేను నా స్నేహితుడు మేమిద్దరం కలిసి ఆ సభల కోసం వెళ్ళినప్పుడు ఖాళీ సమయాల్లో అంటే మా పరిచర్య అయిపోయిన తర్వాత స్వార్థ ప్రకటించడం, సంఘానికి వాక్యం చెప్పడం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ దైవజనుడితో కొంత సమయం గడిపేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు. మీ ఇద్దరికి పెళ్ళయింది కదా, మిమ్మల్ని ఇద్దరు ఒక ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్పండి అన్నాడు. అంటే అన్న అడగండి అని అన్నాను. అన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగాడు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే అప్పటికి 2017లో అయ్యింది. 2019లో నేను అక్కడ మీటింగ్స్కి వెళ్ళాను అనమాట. 2 సంవత్సరాలు అయిందన్న అని అన్నాను. అన్న తర్వాత ఆయన అన్నాడు, పిల్లలు ఏమైనా ఉన్నారా అన్నాడు. అంటే దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు అన్న అని చెప్తే ఆయన ఓ ప్రశ్న అడిగాడు, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు మీ భార్యను తీసుకొని ఎప్పుడైనా కొంత సమయం పర్సనల్గా కేటాయించడం కొరకై లేదా వాళ్ళతో ఒంటరిగా గడపడం కొరకై ఎప్పుడైనా వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళారా అని అన్నాడు. ఆలోచించుకున్నా, పెద్దగా ఏం కనపడలేదు. ఎందుకంటే అప్పటికే నేను టీచింగ్లో ఉన్నాను. ఆ తర్వాత మా నాన్నకి పరిచర్యలో సహకారిగా ఉండి అనేక వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో నేను చేయగలిగినటువంటి సేవను జరిగించేటటువంటి వాడినై ఉన్నా. ఇంటి దగ్గర ఉండి వాళ్ళతో టైం గడుపుతున్నాను కానీ, ఇంటి దగ్గర ఉండి వాళ్ళతో సమయాన్ని గడుపుతున్నాను కానీ వారి కోసం ప్రత్యేకంగా ఒక 2-3 రోజులు కేటాయించి కొంచెం బయటికి తీసుకొని వెళ్ళి వాళ్ళతో ఏమైనా మరి మంచి చెడ మాట్లాడేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అని అంటే ఆలోచించుకుంటే ఎక్కువ సమయాలు లేవని అనిపించింది. అంటే యథార్థంగా చెప్పాను, అన్న ఇంతవరకు అయితే పర్సనల్గా ఇద్దరం కలిసి ఏదైనా ఒక ఫ్యామిలీ ట్రిప్ వేసేటటువంటి ప్రయత్నం మేము చేయలేదన్నా అని అన్నాను. అంటే ఆయన అన్నాడు, కుటుంబంతో రైట్ రిలేషన్లో ఉండేటటువంటి వాడు సంఘంతో రైట్ రిలేషన్లో ఉంటాడు, సంఘ పరిచర్య మంచిగా జరిగించేటటువంటి వాడై ఉంటాడు. సో మీ కుటుంబాలకు ప్రాధాన్యతనివ్వడం నేర్చుకోండి అని మేమిద్దరం మా స్నేహితులిద్దరికీ కూడా ఆయన పెద్ద దైవజనుడు, ఆయన శ్రీకాకుళం ప్రాంతంలో ఆయన మాకు ఉపదేశం చేశాడు. ఆలోచించడం మొదలుపెట్టా. నేను అక్కడికి వెళ్ళి సేవ చేసింది ఏంటో కానీ నాకు తెలియదు, అంటే అంత దాని గురించి పట్టించుకోలేదు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఇదే ఆలోచన ఇక మనసులో రింగ్ అవుతా ఉందన్నమాట. ప్రతి పొద్దుస్తమానం ఇక పడుకునేంత వరకు కూడా అదే ఆలోచన. నిజమే కదా, 2 సంవత్సరాల్లో ఎప్పుడు వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు కదా, వాళ్ళకి ఉన్నటువంటి ఆలోచనని ఏదైనా షేర్ చేసుకుంటే వినేటటువంటి పరిస్థితి లేదు కదా అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచన చేయడం మొదలుపెట్టాను. సో దానికి
ఇక ఒక తీర్మానం చేసుకున్నాను అనమాట. ఏంటంటే ఏదో ఒక రకంగా కొంత టైం ఏమండి తీసుకొని వాళ్ళ ఆ, ఆ, వాళ్ళ కొరకై కొంత సమయాన్ని కేటాయించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు కదండి, ఉమ్మడి కుటుంబాలంటే చాలా మంది ఉంటారు. కాబట్టి ఇంట్లో అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కుదరదు. ఒకవేళ మాట్లాడుకున్న ఆ, మిగిలినటువంటి వాళ్ళు ఆ, అర్థం చేసుకోవడం కంటే ఎక్కువగా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితే ఉంటుంది కనుక సరే ఖచ్చితంగా బయటికి తీసుకెళ్ళాలి అనేటటువంటి తలంపుతో అడుగులు ముందుకు వేయడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, వారితో మీరు సమయాన్ని గడుపుతున్నప్పుడు ప్రత్యేకంగా అమ్మా మీకు కాదు ఇవి, ప్రత్యేకంగా వారితో సమయాన్ని గడిపేటప్పుడు ఏమండి వాళ్ళతో కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళతో మాట్లాడుతూ వారికి మీరికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని పెంపొందించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకునేటటువంటి క్రమంలో డెఫినెట్గా కొంత సమయం అనేది వారి కొరకే మనం స్పేర్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాంటి సమయాల కొరకు అవసరమైనటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా వాళ్ళని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుకోవడం అనేది చేయవలసినటువంటి అవసరత ఉంటుంది. అర్థమైందండి? సో అది చెయ్యాలి తప్పనిసరిగా. ఎందుకంటే కుటుంబానికి మనం ప్రాధాన్యత అనేది ఇవ్వకపోతే గనక ఆ తర్వాత సంఘానికి మనం అందించాల్సినటువంటి పరిచర్య అందించాల్సినటువంటి విధానంలో అందించలేమనేది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశం అయి ఉంటున్నది. సో కాబట్టి కాపరి తన భార్యను ప్రేమించాలి, తన భార్యను గౌరవించాలి మరియు ఘనపరచాలి. ఆ తర్వాత తన పిల్లలను క్రమశిక్షణలో పెట్టి ప్రోత్సహించి పోషించి సంరక్షించి కాపాడి ఉపదేశించి మరియు క్రమశిక్షణ పరచవలను. కొంతమంది కనడం చేత ఇది కానీ వాళ్ళని పెంచడం మాత్రం చేత కాదు. కంటారు అద్భుతంగా, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అని ఒక ఉద్దేశంతో గర్భఫలం కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్ని కంటారు. కానీ పిల్లల్ని వదిలేసేటటువంటి వారుగా ఉంటారు. మా డియిజం అని ఒక ఇజం ఉంటుంది అన్నమాట. దాన్ని అది హెరిటికల్ టీచింగ్ అంటారు, తప్పు బోధ. ఏంటి డియిజం చెప్పేది అని అంటే, దేవుడు ఈ సృష్టిని అంతటినీ కూడా కలగజేసి మీ సావు మీరు సావండి అని వదిలేశాడు అనేది ఆ బోధ యొక్క సారాంశం అనమాట. దేవుడు అలా చేయలేదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనకి తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఆయన తన మహత్తు కలిగి మాట చేత సమస్తమును ఆయన నిర్వహించేటటువంటి వాడై ఉన్నాడు, వదిలిపెట్ల. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా మానవ జీవన మనుగడకు అవసరమైనటువంటి ప్రతి దానిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, సమకూర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు వదిలిపెట్టలేదు. కొంతమంది ఏం చేశారంటే ఆ తప్పు బోధ ఏదైతే ఉంటుందో దాన్ని ఉనికిలోనికి తీసుకొచ్చి దేవుడి సృష్టిని కలగజేసి మీ మానాన్ని మీరు చావండి అని దాన్ని వదిలేశాడని చెప్పి తెలియపరిచేటటువంటి వారుగా ఉంటారు. అయితే వాక్యం దానికి సరి అయినటువంటి సమాధానాలు ఇచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా మంది కాపురులైనటువంటి వారు, ప్రత్యేకంగా పురుషులైనటువంటి వారు వివాహం చేసుకుంటారు, బిడ్డలను కంటారు, ఇద్దరినో ముగ్గురునో కంటారు. ఆ తర్వాత ఇక కుటుంబ అవసరతలను గురించినటువంటి పట్టింపు అనేది ఉండదు. ఈ పెయింటర్ లాగా. అర్థమైందండి? ప్రారంభంలో ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, ఇంకా సోమవారం వస్తాడు లేదా సోమవారం బయలుదేరతాడు, మళ్ళీ శనివారం సాయంత్రానికి వస్తాడు. ఆ పిల్లలకి ఏముందా, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, వాళ్ళ అవసరతలు ఏంటి, వాళ్ళ క్లోత్స్ ఏంటి, ఏమంటే వాళ్ళ సంరక్షణ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఆధ్యాత్మిక అవసరాలు ఏంటి, ఇవన్నీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి కాపరి నిజానికి తన సంఘానికి సరి అయినటువంటి పరిచర్యను అందించలేడు అనేది మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దేవుడు మనల్ని ప్రేమించి ఒక గర్భఫలాన్ని మన జీవితాలకు అనుగ్రహిస్తే వారి విషయమై తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కదండి. నేను ఒక దైవజనుని గురించి చదివాను. అంటే అది అంటే ఏ బుక్లో చదివాను అనేది జ్ఞాపకం లేదు. మార్టిన్ లూథర్ సంఘాన్ని సంస్కరణలోనికి నడిపించినటువంటి అద్భుతమైన దైవజనుల్లో ఆయన ఒకరిగా మనం చెప్పుకుంటాం. మధ్యకాల సంఘ చరిత్రలో క్రైస్తవ సంఘం చీకటి కాలంలోనికి వెళ్ళిపోయినప్పుడు భయంకరమైనటువంటి మరి ఆచారాలు దురాచారాలు అన్నీ కూడా పాటిస్తున్నటువంటి సమయమందు మార్టిన్ లూథర్ సంఘాన్ని మేల్కొల్పాడని
ఆయన గురించినటువంటి చరిత్రలో మనం చదువుతాం. సందర్భం వస్తుంది 9వ పుస్తకం వచ్చినప్పుడు ఆయన గురించి కొంచెం వివరంగా మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే పాయింట్ ఏంటి అని అంటే ఆయన ఇలా ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నీవు నాకు అనుగ్రహించేటటువంటి పిల్లలు రక్షణ అనుభవంలోనికి నడిపించబడకపోతే కనుక అసలు నువ్వు నాకు గర్భఫలమే ఇయ్యొద్దు అని ప్రార్థన చేసేవాడంట. మీరు నాకు అనుగ్రహించేటటువంటి పిల్లలు వారు రక్షణ అనుభవంలోనికి నడిపించబడకపోతే వారు అసలు నాకు గర్భఫలమే వద్దు, మీరు నాకు పిల్లలనే ఇవ్వద్దని ప్రార్థన చేసేటటువంటి వాడంట. ఎంత ఆలోచనతో ఆ మాట లేదా ఆ ప్రార్థన చేసి ఉంటాడో మీరు ఆలోచన చేయండి. ఏది ఏమైనా సరే తప్పనిసరిగా ఒకరిలో ఇద్దరినో పిల్లల్ని కలిగి ఉండాలి అనేటటువంటి తాత్పర్యంతో పిల్లలు కలగకపోతే నానా రకాలైనటువంటి పద్ధతులు పాటించి గర్భఫలాన్ని పొందుకుంటున్నటువంటి ప్రజల యొక్క జీవితాలను మీరు గమనించండి, ఆయన చేసినటువంటి ప్రార్థన మీరు గమనించండి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అంటే వారి యొక్క అవసరాలు తీర్చగలిగేటటువంటి బాధ్యత కాపరుల మీద ఉన్నది. పట్టించుకోకుండా వదిలేసేటటువంటి వాడు ఇంకా సంఘంలో ఉన్నటువంటి అవసరాలు ఏం గుర్తించగలడు? వాళ్ళ యొక్క అవసరాలు తీర్చినటువంటి వాడు విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినట్టే లెక్క. అక్కడ అదే కదా చెప్పబడింది తిమోతి 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగం చేసినటువంటి వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక పిల్లల్ని పోషించడం, సంరక్షించడం, ప్రోత్సాహపరచడం, కాపాడడం, వారికి ఉపదేశం చేయటం మరియు వాళ్ళని డిసిప్లైన్లో పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళతో కొంత టైంని గడిపేటటువంటి వారమై ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. అలాగే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వారితో సహవాసం చేయడంలో ఆనందించడం, అలాగే సంతోషించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనకి కనబడతా ఉంది. కొంతమంది తండ్రులు ఉంటారు, వాళ్ళ డాడీ వస్తున్నాడంటే వీళ్ళకి 102 కొట్టుకుంటూ ఉంటుంది గుండె. కారణం ఏంటంటే ఎప్పుడు బెదిరింపు ద్వారానే కదండి. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉందామనేటటువంటి ఆలోచన ఏ మాత్రం కూడా ఉండదు. వాళ్ళు వస్తున్నారంటే చాలు గడగడలాడిపోయేటటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. నేను చాలా మందిని ఎరుగుదును. నేను కాపరి పరిచర్యలోకి వచ్చిన తర్వాత విషయం చెప్తున్నాను, కాపరిగా నాకు ఎక్కువైన అనుభవం లేదండి. మీలో చాలా మందికి ఉన్నటువంటి అనుభవం కంటే నాకు ఎక్కువైనటువంటి అనుభవం లేదు. గట్టిగా మాట్లాడుకుంటూ ఒక 6 సంవత్సరాలు కాపరిగా నేను బాధ్యతలు నిర్వర్తించాను. సేవలో ఎప్పటి నుండి ఉన్నా, చాలా కాలం నుండి ఉన్నా సేవలో. సుమారు 20 సంవత్సరాల నుండి పరిచర్యలోనే ఉన్నా. 17వ సంవత్సరం దగ్గర నుండి సేవలోనే ఉన్నా నేను. ఇప్పుడు నాకు 37. 20 సంవత్సరాల నుండి పరిచర్యలోనే ఉన్నాను. అయితే ఈ 20 సంవత్సరాల్లో ఒక 6 సంవత్సరాలు మాత్రమే నేను కాపరి పరిచర్యలో ఉన్నాను. బట్ ఈ 6 సంవత్సరాల్లో చాలా మంది కాపురులైనటువంటి వారిని నేను గమనించినప్పుడు వాళ్ళు వస్తున్నారంటే పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ, పల్లెటూళ్ళు అంటారు చూడండి, గప్ చుప్ సాంబార్ బుడ్ అని, అట్లా ఎక్కడోళ్ళు అక్కడ సెట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిందాక అదొక రకమైనటువంటి భయంలో, ఆందోళనలో గడిపేటటువంటి వారుగా ఉంటారు. కాపరి ఎలా ఉండొచ్చా అండి? భయపెట్టేటటువంటి వారుగానా ఉండేది? వారికి ప్రోత్సాహాన్ని అందించి అండి వారిని క్రమశిక్షణలో పెంచాలి. చేస్తే వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించేటటువంటి వారమై ఉండాలి. అంటే బైబిల్ చెప్తుంది, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక కాపరి తన పిల్లలైనటువంటి వారిని చక్కగా క్రమశిక్షణలో ఉంచాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి అవసరమైనటువంటి ప్రేమను, ప్రోత్సాహాన్ని కూడా ఏం చేయాలి? అందించేటటువంటి వారై ఉండాలి. మా నాన్నగారు చాలా డిసిప్లైన్లో పెంచారు మమ్మల్ని. ఈరోజు కాస్త దేవుని సేవలో భయంతో ముందుకు కొనసాగుతున్నామంటే వాళ్ళు ఆ రోజు క్రమశిక్షణతో ఉంచినటువంటి విధానమే ఒక ప్రధానమైనటువంటి కారణం. చాలా డిసిప్లైన్లో ఉంచేటటువంటి వాళ్ళు. ఏదైనా తప్పు చేసామనంటే మాత్రం అసలు ఉపేక్షించేటటువంటి వాళ్ళే కాదు. మేము 4 మా ఇంట్లో అందరం ప్రయోజకులుగానే ఉన్నాం. దేవుని కృపను బట్టి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాం. అయితే అంటే మా నాన్నగారి సమర్పణ అది. మా పిల్లలందరూ దేవుని సేవలో ఉండాలనేది సమర్పణ. అండ్ మాకు కూడా వెలిగింపు అయిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో అసలు నాకు పరిచర్య అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళు పడినటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో కళ్ళారా చూసే కాబట్టి అసలు సేవలోనికి రావాలి అనేటటువంటి తాత్పర్యం నా జీవితంలో ఎప్పుడూ కూడా లేదు. బట్ ఒకనొక టైం వచ్చినప్పుడు దేవుడు పరిచర్య కొరకై పిలిచినప్పుడు వ్యతిరేకించలేకపోయాను.
సేవలోకి వచ్చేసాను. యాక్చువల్గా నేను మెడిసిన్ చదవాలనుకున్నాను, ఒక డాక్టర్ అయ్యి ఆ, మంచి స్థితిలోకి వెళ్ళాలి అనేటటువంటి తాత్పర్యంతో ఉండేటటువంటి వాడిని. అండ్ నన్ను తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ప్రోత్సహించారు, బాగా చదువుకోవాలి, సేవ చేయాలి అనేటటువంటి దిశగా ప్రోత్సహించారు. కానీ బాగా చదువుకోవాలనే తలంపు ఉండేది, కానీ సేవ చేయాలనేటటువంటి తలంపు మాత్రం ఉండేది కాదు. కాబట్టి నేను నా ఆలోచనలు చేసేటటువంటి వాడిని అనమాట. మా జువాలజీ ప్రొఫెసర్ గారు ఒకసారి ఒక ప్రాక్టికల్ ఇచ్చారు. ఆ ప్రాక్టికల్ చేసిన తర్వాత ఆయన అన్నాడు, ఒరే నువ్వు డాక్టర్ అయితే అందరిని చంపేస్తావురా అన్నాడు. ఏదో చేయకుండా తప్పు చేశా ఆ ప్రాక్టికల్లో. అంటే కప్పల్ని, తర్వాత బొద్దింకల్ని, వానపాముల్ని, ఇవన్నీ కూడా కోయించేటటువంటి వారు, డిసెక్షన్ చేయించేటటువంటి వారు అనమాట. అలాంటి సందర్భంలో ఒక రోజు ఒక ప్రాక్టికల్ చేస్తూ ఉంటే మా టీచర్ అన్నాడు, మా లెక్చరర్ గారు, ఆయన నువ్వు డాక్టర్ అయితే జనాలందరినీ చంపేస్తావు అన్నాడు. ఏదో చెప్పాడు, నేను ఏదో చేశా ఇక్కడ, ఏమండి. సో బాగా తీవ్రమైనటువంటి కాంక్షతో ముందుకు కొనసాగేవాడిని, చదవాలి చదవాలి చదవాలి. ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్లోనే దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చాడు, కానీ వచ్చినటువంటి ర్యాంక్కి అనుకున్నటువంటి కాలేజీలో అడ్మిషన్ రాలేదు. అందుకనే మా నాన్నగారు వద్దన్నారు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకో అన్నారు. ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నప్పుడే దేవుడు సేవ కొరకైనటువంటి పిలుపుని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక అప్పుడు పరిచర్యలోనికి రావడం జరిగింది. అంతకుముందు అసలు ఇంట్రెస్టే లేదు. ఎంత డిసిప్లైన్డ్గా ఉంచేటటువంటి వాళ్ళంటే అస్సలు ఒప్పుకునేటటువంటి వాళ్ళు కాదు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సండే సర్వీస్ జరుగుతూ ఉంది చర్చ్లో. 4 స్థలాల్లో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వారు. అప్పట్లో సైకిళ్ళే కదండి, సైకిళ్ళతో అన్ని రకాలుగా పరిచర్య చేశారు ఆయన. కాలినడకన సైకిళ్ళు, దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం కొలది, ఆ తర్వాత వెహికల్, ఇట్లా అన్ని రకాలుగా తిరిగి పరిచర్య చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అయితే మళ్ళీ ఆదివారం రాత్రి 10 అయ్యేదన్నమాట, అన్ని చోట్ల పరిచర్య ముగించేటటువంటి సమయం అయ్యేసరికి. సో ఒక రోజున మిట్ట మధ్యాహ్నం 1 గంట టైంలో మైలవరం నుంచి మా గ్రామానికి 15 కిలోమీటర్లు సైకిల్ మీద ఎర్రటి అగ్గిలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. ప్రేయర్లో కూర్చోకుండా నేను బయట పిల్లలతో ఆడుకుంటా ఉన్నాను అనమాట. ఒంగు దూకుళ్ళు అంటారు చూడండి, అంటే ఒకడు ఒంగుంటే వాడి మీద నుండి దూకుతూ ఉంటారు అనమాట. సో అట్లా ఆ ఆట ఏదైతే ఉందో అది ఆడుతూ ఉన్నాను. సో నేను ఒంగున్నా, నా మీద నుండి దూకుతూ ఉన్నారనమాట. ఎప్పుడు వచ్చారో తెలియదు, ఒక జామ చెట్టు బరికి తీసుకొని ఒక్క దెబ్బ కొడితే ఈ చివరి నుండి ఈ చివరకు వాద్దేలిందండి. ఒక్క దెబ్బకి మందిరంలోకి వెళ్ళిపడ్డా. దిద్దుబాటు అవసరమైన ప్రతిసారి కూడా సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారు, ఉపేక్షించేటటువంటి వారు కాదు. చిన్నపిల్లలు తెలియదులే, అవగాహన లేదులే, ఈ కాన్సెప్ట్ లేవు అసలు. ఖచ్చితంగా డిసిప్లైన్లో పెట్టి మమ్మల్ని సరి చేసేటటువంటి వాళ్ళు అనమాట ఎప్పటికప్పుడు. సో పిల్లల్ని క్రమశిక్షణ పరచడం అనేది చెయ్యాలి. అట్లా అని నియంతలా వ్యవహరించేటటువంటి ధోరణి ఉండకూడదు. నియంతలా వ్యవహరించేటటువంటి ధోరణి ఉందనుకోండి, నువ్వు రాగానే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, నీ ముందుకు ఎప్పటికీ రాలేరు, పెళ్ళి అయ్యాక కూడా రాలేరు. ఎందుకు రాలేరంటే నువ్వు ప్రారంభం నుండి అదొక భయం క్రియేట్ చేసావు కాబట్టి. కనుక వాళ్ళని డిసిప్లైన్ చేయడం ఇంపార్టెంటే, క్రమశిక్షణ పరచడం అనేది ఇంపార్టెంటే. ఎందుకంటే క్రమశిక్షణ పరచకపోతే కనుక వాళ్ళు దారి తప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని దేవుని వాక్యంలో రాయబడింది. తండ్రి ప్రేమించేటటువంటి కుమారుడిని తప్పకుండా శిక్షిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అదే విషయాన్ని హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఉపయోగిస్తూ, ప్రభు తాను స్వీకరించే ప్రతి కుమారుని కూడా దండించకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు, మేలు కొరకై ఆయన మిమ్మలను శిక్షించుచున్నాడు. ఏంటి ఆ మేలు? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మేలు కొరకై ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. వాళ్ళని క్రమశిక్షణ పరుస్తున్నామంటే, లేదా వారిని శిక్షిస్తున్నామంటే దాని అర్థం వారి మీద ద్వేషం ఉందని కాదు. వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి వారిని శిక్షిస్తున్నాం. గోల్ ఏంటంటే అంతిమంగా వారు సరి అయినటువంటి దారిలోనికి రావాలి అనేటటువంటి ఉద్దేశం. కాబట్టి వారిని దండించడం అనేది ఇంపార్టెంటే. కానీ
నియంతృత్వ ధోరణిలో వారి ఆలన పాలన పట్టించుకోకుండా మా డాడీ వస్తున్నాడంటే అదొక రకమైనటువంటి తెలియని భయం పిల్లలకు క్రియేట్ చేస్తే కనుక నువ్వు అక్కడే సగం ఏమంటారు ఫెయిల్ అయ్యాం ఒక తండ్రిగా అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా సెన్సిటివ్ ఇది, కానీ వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక 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 అన్న ఉన్నారు, ఆయన భార్య వాళ్ళు అంటే లోకంలో తిరిగారు చాలా కాలం. ఆ తర్వాత దేవుడు కృపచేత దర్శించి రక్షణ అనుభవంలోనికి నడిపించాడు, పరిచర్య కొరకైనటువంటి పిలిపిచ్చాడు. సో మొత్తానికి ఆయన ఏ సంఘంలోనైతే ఎదిగాడో ఆ సేవకుని నేతృత్వంలో ఒక ఊరికి పరిచర్య కోసం పంపించబడ్డాడు. వినండి, ఒక ఊరికి పరిచర్య కోసం పంపించబడ్డాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఒకరి తర్వాత కొత్తగా పరిచర్య చేయడానికి ఆ ఊరు వెళ్ళారు. దేవుడు అనతి కాలంలోనే వారి పరిచర్యను ఆశీర్వదించి సుమారుగా ఒక 25-30 ఫ్యామిలీలని ఆ సంఘానికి జత చేశాడు. పరిచర్య కూడా చేస్తున్నారు. ఈ లోపు ఏమైంది అని అంటే ఈయన కొడుకు పెద్దోడయ్యాడు. పెద్దవాడైన తర్వాత వాడు నెమ్మదిగా దారి తప్పినటువంటి పరిస్థితులు ఏర్పడితే వాడిని సరి అయినటువంటి దారిలో పెట్టలేదు. వాడు టైం వచ్చినప్పుడు తన అసలు రూపాన్ని లేకపోతే తన చెడ్డ అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి ఆచరణలోకి తీసుకొచ్చాడు. సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి, ఆమెకి 2-3 పిల్లలు, ఆ విశ్వాసితో అక్రమమైనటువంటి సంబంధం పెట్టుకున్నాడు వీడు. కొడుకు, పాస్టర్ గారు కొడుకు 2-3 పిల్లల తల్లితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇది వాళ్ళ భర్తకు తెలిసింది. గట్టిగా హెచ్చరించారు. హెచ్చరించినటువంటి కారణాన్ని బట్టి ఈ అమ్మాయి నా పరువు పోయిందని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆ 2-3 పిల్లల తల్లి సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఏంటి అంటే ఆ అమ్మాయి ఇంట్లో ఏమైనా గొడవలు అయ్యి చనిపోయిందేమో అని అనుకున్నారు. తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు అసలు ఏం జరిగి ఉంటుందని చెప్పి ఆరాధిస్తే ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం వీడని తెలిసింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటేనండి, కట్టు బట్టలతో వాళ్ళని ఆ ఊర్లో నుండి పంపించేశారు. మీ ఊర్లో సేవ చేయొద్దని, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మీ చర్చికి కూడా ఎవరు రారేక అని చెప్పి ఆ కట్టుబట్టలతో వారిని పంపించేసి పాపం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయ్యా తప్పు అయిపోయింది, క్షమించండి, సేవ జరగనియండి అని అంటే వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, మీరు రండి కానీ మీ అబ్బాయి మాత్రం ఇక్కడ రావడానికి వీల్లేదు. వాడు వచ్చాడని తెలిస్తే మాత్రం ఆ తర్వాత పరిణామాలు వేరుగుంటాయని హెచ్చరిక చేస్తే ఇటు కొడుకును వదిలిపెట్టలేదు, అటు సేవ పోయింది. కొంతకాలానికి ఏమైందంటే ఆ పాస్టర్ గారి భార్య పిచ్చిదైపోయి మానసికమైనటువంటి రుగ్మతలోనికి వెళ్ళిపోయి ఇక పిచ్చిదానిలాగా మాట్లాడటం ప్రారంభం చేసింది. ఎందుకంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అని అంటే డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకున్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు అప్పగించినటువంటి సేవ చేతులారా ఏమైంది, పాడైపోయినటువంటి పరిస్థితులు ఏర్పడింది. ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఒకటే, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాడు సంఘ పరిచర్యకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. కుటుంబాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా లేదా కుటుంబాన్ని సరి అయినటువంటి రీతిలో పట్టించుకోకుండా నేను సేవ బాగా చేస్తానని అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఓకేనండి, అది భ్రమ మాత్రమే. కాబట్టి ప్రతి కాపరి కూడా తన కుటుంబానికి తన పరిచర్యను అందించేటటువంటి వాడై ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. పిల్లల యొక్క ప్రతి అవసరం గొప్పదే. వారి శారీరక అవసరం తీర్చాలి, వారి మానసిక అవసరం తీర్చాలి, వారి ఆత్మీయ అవసరం కూడా తీర్చేటటువంటి వారై ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి కాపరి తన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండో ప్రాధాన్యత ఎవరి కోసం ఇవ్వాలి? కుటుంబం కోసం ఇవ్వాల్సినటువంటి అవసరత ఉన్నది. తన కుటుంబానికి మంచి పరిచర్య అందించలేనటువంటి వాడు సంఘానికి పరిచర్య అందించే హక్కు లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. తిమోతి పత్రికను గురించి ఒక కామెంటరీ అన్నమాట. అంటే ఒక కామెంటరీలో చదివి వారెన్ బియర్స్బీ అని ఓ దైవజనుడు మరి రాసినటువంటి కామెంటరీ తెలుగులోనికి తర్జుమా చేస్తే అందులో చదివాను నేను. ఏంటి అని అంటే, ఓ ప్రసంగికుడు గురించి చెప్పినట్టున్నాను. ఇది ఒక ప్రసంగికుడు గురించి. ఆయన వేదికను ఎన్నడూ విడిచిపెట్టకూడనంత మంచి ప్రసంగికుడు, కానీ వేదికను ఎన్నడూ ఎక్కకూడనంత హీన క్రైస్తవుడు అన్నాడు.
వ్యత్యాసం మీకు అర్థమైందా? వేదికను ఎప్పుడూ విడిచిపెట్టకూడనంత మంచి ప్రసంగికుడు. అంటే ఏంటి? ఈయన ఎప్పుడు వేదిక మీదే ఉండాలి. ఈయన ప్రసంగం చేస్తే అద్భుతంగా ఉంటుంది, మైమరిచిపోతారు అందరూ కదండి. అలాంటి మంచి వాగ్దాటి, వాక్చాతుర్యం, వాక్య జ్ఞానం ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. బట్ సాడెస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఏంటంటే ఆయన వేదికను ఎన్నడూ ఎక్కకూడనంత హీన క్రైస్తవుడు. ఇది ఒక వేషధారి అయినటువంటి సంఘ కాపరిని గురించి విశ్వాసి చెప్పినటువంటి మాట. వేషధారి అయిన సంఘ కాపరిని గురించి విశ్వాసి చెప్పినటువంటి మాట. సో మన జీవితాలు అలా ఉండకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో కాపరి తన రెండో ప్రాధాన్యత ఎవరి కోసం ఇవ్వాలి? కుటుంబం కోసం ఇవ్వాలి. ఆ తర్వాత సంఘ పరిచర్య. కాపరి తన మూడో ప్రాధాన్యత ఎవరి కోసం ఇవ్వాలి అంటే దేవుని మందను కాయడం కొరకై. దేవుని మంద అంటే దేవుని యొక్క సంఘము. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘాన్ని కాసేటటువంటి వాడై ఉండాలి. పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. ఇది మనం కాపరి యొక్క చిత్రీకరణ గురించి వింటున్నటువంటి సమయమందు చాలా సవివరంగా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. సో కాబట్టి కాపరి తన పరిచర్యలో సంఘాన్ని నడిపించేటటువంటి సమయమందు లేదా సంఘానికి తన ప్రాధాన్యతనిచ్చే క్రమంలో కొన్ని పనులు చేయాలి. ఒకటి, సంఘాన్ని సరి అయినటువంటి దారిలో నడిపించాలి. రెండవది, సత్యవాక్యాన్ని బోధించాలి మరియు ప్రకటించాలి. మూడవది, సంఘానికి మాదిరిగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నాలుగవది, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ప్రోత్సహించాలి మరియు బుద్ధి చెప్పాలి. ప్రోత్సాహం అవసరమైన దగ్గర ప్రోత్సాహం ఇవ్వాలి, బుద్ధి చెప్పడం అవసరమైన దగ్గర బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడం అవసరం దగ్గర ప్రోత్సాహాన్ని ఇచ్చామనుకోండి, ఏమైంది? ఒక వ్యక్తి తప్పు చేశాడు, అతనికి హెచ్చరిక అవసరం. హెచ్చరిక కాకుండా ఆదరణ కలిగించేటటువంటి మాట చెప్పామనుకోండి, ఏం ప్రమాదం ఉంటుంది? ఓహో, నేను చేసింది సరైందే కావచ్చు అనేటటువంటి తాత్పర్యంలోకి వెళ్ళేటటువంటి వాడై ఉంటాడు. ఆదరణ అవసరమైన దగ్గర ఆదరణ చెప్పాలి, ఆదరణ అవసరమైన దగ్గర హెచ్చరిక చెప్పామనుకోండి, రివర్స్ అయింది పరిస్థితి కదా. బర్నబా అనేటటువంటి ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది, అతడు ఆదరించే ఆదరణ పుత్రుడు. మరొక అర్థం హెచ్చరిక పుత్రుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మీరు బర్నబా యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, అతడు ఆదరణ అవసరమైనటువంటి కొంతమంది వ్యక్తులను ఏం చేశాడంటే ఆదరించాడు. ఆ తర్వాత వారు గొప్ప పరిచారకులయ్యారు. పౌల్ని ఎవరు కూడా దగ్గరికి రానిట్లా. రక్షణ అనుభవం పొందిన తర్వాత, దమస్కు మార్గంలో రక్షింపబడినటువంటి అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా దగ్గరికి రానిట్లేదు. ఎందుకంటే అతడి శిష్యుడని నమ్మటానికి ఎవరికి కూడా ఏం చాలట్లా, ధైర్యం చాలట్లా, భయపడుతున్నారు అందరూ కూడా. వేణుగోపాల్ రెడ్డి గారని మా ప్రాంతానికి, ఆ రాయలసీమ ప్రాంతం నుండి ఒక ఆయన వచ్చారు. ఆయన సాక్ష్యం బాగుంటుంది, వాక్య పరిచర్య బాగుంటుందని మా నాన్నగారు ఆయన్ని మీటింగ్స్ కొరకై పిలిచారు. పిలిస్తే నేను 9th క్లాసులో ఉన్నప్పుడు 2001లో జరిగినటువంటి సంఘటన అన్నమాట ఇది. ఆయన మీటింగ్కి వచ్చిన తర్వాత ఆయన వాక్య పరిచర్య చేసే ముందు మా నాన్నగారు ఒక 2 మాటలు చెప్పారు ఆయన గురించి. ఏంటి అని అంటే, ఈయన మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవజనుడు, క్రూరమైనటువంటి ఫ్యాక్షనిస్ట్, అద్భుతంగా మార్మన్స్ పొందాడు, మంచి వాక్య పరిచారకుడు అయ్యాడు అని చెప్పి ఆయన గురించి ఒక 2 మాటలు చెబుతూ ఆయన క్రూరత్వాన్ని గురించి ఒక 2 మాటలు చెప్పారండి. ఫ్యాక్షనిస్ట్గా చాలా మందిని ఆయన హత్య చేశాడు. ఫ్యాక్షనిస్ట్గా ఉన్నటువంటి సమయమందు చాలా మందిని ఆయన హత్య చేశాడు. అయితే ఎవరినైనా చంపిన తర్వాత సహజంగా వారు ఉపయోగించేటటువంటి ఆ మరణాయుధాలు ఏవైతే ఉంటాయో, కత్తులు, కటార్లు, వాటిని కడుక్కొని జాగ్రత్త చేసుకుంటారు లేదా పారేస్తారు. కానీ ఈ వ్యక్తి తాను ఏ ఆయుధాన్ని అయితే ఉపయోగించేవాడో కత్తిని, దాన్ని కడిగేవాడు కాదంట. షెల్ఫ్లు అట్లా పడేసేవాడు, దాచిపెట్టుకునేటటువంటి వాడు. ఎందుకు అట్లా చేసేవాడు అని అంటే, మళ్ళీ ఎవరినైనా చంపాలి అని అనిపించినప్పుడు, వాళ్ళకి ఎప్పుడు ఇయ్యేగా, వాళ్ళు ఎవరినైనా చంపాలి అని అనిపించినప్పుడు చేతికి ఎవరు అందకపోతే కనుక ఆ కత్తి తీసుకొని ఆ నీచు వాసన చూసి తృప్తి పడేటటువంటి వాడు. అంత క్రూరుణ్ణి దేవుడు దర్శించాడు అని చెప్పి ఆయన గురించి ఊరికే ఉపోద్ఘాతం 2 మాటలు చెప్పాడు. మీరు నమ్మని 3 రోజులు ఉన్నాడు, ఒక్కసారి కూడా ఆయన దగ్గరికి పోలా. నేను భయం.
ఆ రెండు మాటలే గుర్తొస్తున్నాయి. ఏమో సూట్ కేసులు ఏమైనా తెచ్చుకొని ఉంటే వచ్చేటప్పుడు కదా, అది ఆ, బాల్యంలో ఆయన గూర్చి విన్నటువంటి కారణాన్ని బట్టి కలిగినటువంటి భయం. మరి సౌలు చాలా విషయాలు రాయబడ్డాయి ఆయన గురించి. ఇంటింటాజ్ వచ్చి సంఘాన్ని ఏం చేస్తున్నాడు, పాడు చేస్తా ఉన్నాడు. ప్రజల్ని చంపడమే తనకి జీవనాధారమైనట్టుగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను రక్షణ పొంది మారు మనసు పొందాను అని అంటే నమ్మటానికి ఎవరు రెడీగా లేరు. ఇక్కడ అందరు భయపడుతున్నారు. అలా భయపడుతున్నటువంటి సమయమందు బర్నబా అతన్ని దగ్గర తీసి అనే మాట చదువుతాం మనం. దగ్గర తీశాడంట. ఆ ఒక్క మాటలోనే ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య అతడు చేశాడో మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత కాలంలో పౌలు ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనకి తెలియదేం కాదు. మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన అంటాడు, హీ వాజ్ బిలీవ్ టు బి ద సెకండ్ ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నాడు. చరిత్రలో ఆయన్ని ఏ విధంగా నమ్మారు అని అంటే, సంఘ పరిచర్య కొరకై అతడు రెండో వ్యవస్థాపకులు లాంటి వాడు అని అన్నారు. అంత అద్భుతమైనటువంటి పరిచర్య అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు చేశాడు, ఆదరించాడు. ఆ ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకొక సంఘటన చెబుతాను. మీరు పౌలు బర్నబా వారి యొక్క మొదటి స్వార్థ దండయాత్రలో జాన్ మార్క్ను వెంట పెట్టుకొని పోయారు. జాన్ మార్క్ను వెంట పెట్టుకొని పోయి పరిచర్య జరిగిస్తూ ఉండగా ఈ జాన్ మార్క్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. పరిచర్య మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినటువంటి కారణాన్ని బట్టి ఇంకా వీళ్ళు ఎట్లొకట్లా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అలా కొనసాగుతూ దక్షిణ గల్దియా ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి పరిచర్య చేసి సంఘాలు కట్టారు. పరిచర్య అయిపోయింది. మొదటి మిషనరీ దండయాత్ర అయిపోయింది. మొదటి మిషనరీ దండయాత్ర అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో పౌలు బర్నబా డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. మనం ఎక్కడెక్కడికైతే వెళ్ళామో మళ్ళీ అక్కడికి వెళ్ళి సహోదరులను బలపరుద్దాం అని అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటి డిస్కషన్ అంటే, పౌలు గారేమో జాన్ మార్క్ వద్దంటున్నాడు, బర్నబా ఏమో జాన్ మార్క్ని వెంట పెట్టుకొని పోదాం అంటున్నాడు. వాళ్ళిద్దరికి మధ్య వాగ్యుద్ధం వచ్చిందంట. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు, నిలబడితే చాలు రెండు ముక్కలు అయిపోతారు. అంత అద్భుతమైనటువంటి టాలెంట్ కలిగినటువంటి వారు లోకంలో చాలా మంది మనకి కనబడతా ఉంటారు. ఈ జాన్ మార్క్ పరిచర్య మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఉపచారం చేయటానికి వచ్చాడు, సేవలో తోడ్పాటుగా ఉండటం కొరకై వచ్చాడు. పరిచర్య మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అనేటటువంటి కోపమేమో పౌలు భక్తుల్లో ఉంది. బర్నబా ఏమో అతన్ని అలా వదిలేస్తే దేనికి పనికి రాకుండా పోతాడు అనేటటువంటిది బర్నబా యొక్క ఆలోచన అన్నమాట. వారిద్దరికి మధ్య వాగ్యుద్ధం వస్తే వారు ఒకరిని విడిచి ఒకడు వేరైపోయిరని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే గొప్ప సంగతి ఏంటంటే, ఇక్కడ బర్నబా మళ్ళీ జాన్ మార్క్ని వెంట పెట్టుకొని పోయాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత కాలంలో 3 మిషనరీ దండయాత్రలు అయిపోయిన తర్వాత అపోస్తుడైనటువంటి పౌలు గారు మొదటిసారి జైల్లోకి వెళ్ళాడు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు 2 సంవత్సరాల గృహ నిర్బంధం తర్వాత. ఆ తర్వాత కొంత పరిచర్య అందించి ఉంటాడు. బైబిల్లో మనకు అందుబాటులో లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యం అనేది ఒక అబ్రప్ట్ ఎండింగ్ ఉంటుంది. అంటే పౌలు మొదటిసారి గృహ నిర్బంధంలో ఉండి ఆయన ఏ విధమైన పరిచర్య చేశాడు అంతవరకు మాత్రమే రాయబడింది. అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు, అక్కడ వరకు మాత్రమే రాయబడింది. అయితే పౌలు రెండవసారి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక రేపో మాపో ప్రాణాలు పోతాయి అన్నప్పుడు తిమోతికి తన చివరి ఉత్తరాన్ని రాశాడు. రాసి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచర్య నిమిత్తం నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు అన్నాడు. ఏ పౌలు భక్తుడైతే, ఏ పౌలు గారైతే బర్నబా వద్దు అసలు రావడానికి వీలే లేదు అని ఈ బర్నబాను బట్టి జాన్ మార్క్ను బట్టి మన్నించండి, జాన్ మార్క్ను బట్టి బర్నబాని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడో, ఇప్పుడు అదే పౌలు గారు మార్క్ నా దగ్గరికి పంపించమని అడుగుతున్నాడు. నేను ఇలా అంటాను, ఒకవేళ బర్నబా పౌలు గారి మాటతో కలిపి జాన్ మార్క్ను వదిలేసి ఉంటే గనక అంత ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి జాన్ మార్క్ వచ్చి ఉండేటటువంటి వాడు కాదేమో. సో ఆదరణ అవసరమైన దగ్గర ఆదరణ ఇవ్వాలి, హెచ్చరిక అవసరమైన దగ్గర హెచ్చరిక ఇవ్వాలి. తప్పు చేశారు, హెచ్చరించండి. బాధలో ఉన్నారు, ఆదరించండి. బాధలో ఉన్నప్పుడు హెచ్చరించి, తప్పు చేసినప్పుడు హెచ్చరిస్తే వాళ్ళు కృంగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొరింథీ 2వ పత్రికలో అట్టి వాన్ని క్షమించుట ఆదరించడం మంచిది అని ఒకటి గురించి పౌలు గారు రాశారు.
అతనికి మీ వలన ఇప్పటి వరకు కలిగిన శిక్షయే చాలు, మీరు క్షమించి ఆదరించండి. ఒకవేళ మీరు ఆదరించకపోతే కనుక అతడు కృంగుబాటులోనికి వెళ్తాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. కనుక కాపరి తన సంఘాన్ని ప్రోత్సహించాలి, అలాగే బుద్ధి చెప్పాలి, సలహాలు ఇవ్వాలి. తర్వాత ప్రభు రాకడ కొరకై సిద్ధపరిచేటటువంటి వాడై ఉండాలి. అలాగే తనకున్నటువంటి బాధ్యతలను నిర్వర్తించేటటువంటి వాడై ఉండాలి. ఇక్కడ బాధ్యతలు అంటే సంఘ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు, ఆ తర్వాత బల్లారాధన, బాప్తిస్మములు, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఈ కార్యక్రమములను సంఘ కాపరి తన పరిచర్యలో శ్రద్ధగా నిర్వర్తించేటటువంటి వాడై ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ కాపరి యొక్క రెస్ట్ గురించి కొన్ని మాటలు చెప్తాను. ఆదివారం కాపరికి ఒక పని దినంగా ఉంటుంది. అవునంటారు కాదంటారు? ఒక పని దినం. చాలామంది ఆ ఆదివారం పరిచర్యలో తన్నమున్నకలైపోయేటటువంటి వారుగా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నేను ఒకడిని. ఉదయం 4 గంటలకు లేస్తే సాయంత్రం 4 అయింది. అంటే ప్రస్తుతానికి నేను పనిచేసేటటువంటి స్థలాల్లో పరిచర్య ముగించుకొని ఇంటికి వచ్చేసరికి 4 గంటలు అయింది. రెస్ట్లెస్గా తిరుగుతా. అన్ని చోట్ల పరిచర్య అయిపోయిన తర్వాత ఇక నెమ్మదిగా ఇంటికి వస్తానన్నమాట. వాస్తవానికి అది ఒక పని దినంగా పరిగణించబడుతుంది. అంటే పనిలో ముందుకు కొనసాగేటటువంటి వాడిని అయి ఉన్నాను. కాబట్టి నేనేం చేస్తానంటే ఆదివారం నేను విపరీతంగా తిరిగి పరిచర్య చేస్తున్నాను కాబట్టి వారంలో ఏదైనా ఒకరోజు తప్పనిసరిగా ఏం తీసుకుంటానంటే రెస్ట్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది దేవుడు పెట్టినటువంటి నియమం. 6 రోజులు కష్టపడి పని చేయండి, ఒకరోజు విశ్రాంతినివ్వండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలండి, ఓ శ్రమ పెట్టేయకూడదు. లేవియాకాండంలో దేవుడు స్పష్టంగా కొన్ని విధులు ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలకు అనుగ్రహించాడు. దేవుడు విశ్రాంతి అనేది మనం ఇవ్వకపోతే మనం పొందేటట్టుగా దేవుడు చేస్తాడనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విశ్రాంతి అనేది మనం ఇవ్వకపోతే మనం పొందేటట్టుగా దేవుడు చేస్తాడు. అప్పుడు లంబకోణమే. లంబకోణం అంటే తెలుసా? మొత్తం ఇక పైకి చూడటమే, మంచంలో పడుకొని. విశ్రాంతిని ఇవ్వాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం అనేది ఈరోజు చాలా మంది చేస్తున్నటువంటి తప్పు. ఆదివారం కాపరికి ఆదివారం లేదా ప్రభు దినం ఏదైతే ఉందో అది పని దినం కనుక మరి ఒక దినము తన విశ్రాంతి దినముగా అతడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఏమండి, మనం ఏమి మెషిన్స్ కాదు. మెషిన్స్కి కూడా ఏమి ఇస్తాం, కాసేపు రెస్ట్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు నేను బయలుదేరి ఇక్కడికి రావడానికి కనీసం 3 గంటలు పట్టింది మా ఇంటి దగ్గర బయలుదేరి. ఇంకా కంటిన్యూస్గా ఆ బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, అది తొందరగా పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మధ్యలో ఒక 10 నిమిషాలు విరామం అనేది ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక మెషిన్కే మనం రెస్ట్ ఇస్తున్నాం కదండి, ఒక ఇంజిన్కే రెస్ట్ ఇస్తున్నాం కదా, కాసేపు బాగా హీట్ ఎక్కింది అనేటటువంటి ఉద్దేశంతో. మరి మన శరీరాలకు కూడా కావాలిగా విశ్రాంతి. అవునంటారు కాదంటారా? విశ్రాంతి సంవత్సరములను ఆచరించని కారణాన్ని బట్టి 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి పంపించాడు దేవుడు యూదులైనటువంటి వారిని. వారు అక్కడ ఉన్న కాలము భూమి తన విశ్రాంతిని అనుభవించును అని అన్నాడు. కక్కుర్తి చాలా మంది. 6 రోజులు కష్టపడి పని చేస్తారు, ఆ 7వ రోజు కూడా కక్కుర్తి పడేటటువంటి వారుగా ఉంటారు. ప్రత్యేకంగా పల్లెటూళ్ళలో ఉండేటటువంటి వాళ్ళు రెస్ట్ అనేది తీసుకోరు. శరీరాన్ని కష్టపెట్టి పని చేయించేటటువంటి వారుగా ఉంటారు. ఏదో ఒక రోజు ఇది మూలన పడిద్ది, అప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. చెప్తా ఉంటాం. కొంతమంది ఏమంటా ఉంటారంటే చర్చిలో నేను చెప్తా, మీరు ఆదివారం ప్రభు దినాన దేవుని సన్నిధిలో ఉంటున్నారు కాబట్టి ఇక ఆ రోజు వేరే ఏం పనులు పెట్టుకోమాకండి, రెస్ట్ తీసుకోండి. శరీరానికి అవసరమైనంత రెస్ట్ తీసుకోండి, కష్టపడి పని చేయండి. 6 రోజులు మీరు ఎంత చేయగలిగితే అంత కష్టపడి మీ కుటుంబ క్షేమం కొరకై మీరు పని చేయండి. ఆదివారాన ప్రభు దినం కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు కనుక ఆ రోజు రెస్ట్ తీసుకోండి. ఆరాధన సహవాసం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి గట్టిగా తిని ఉంటుంది కదండి ఆదివారం, ఏదైతే అది, మీరు ఏం తింటే అది, ఓకేనా?
రోజు తినేదానికంటే ఎక్కువ తినండి. ఎందుకంటే పనిరందిలో తినరుగా. పనిరందిలో తింటారండి? పల్లెటూళ్ళలో తినరు. ఆ పొలాల కాడ కూర్చొని టక 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 2 ముద్దలు తినేసి మరీ, అంటే నేను పల్లెటూరు కాబట్టి కొన్ని పల్లెటూరు ఉదాహరణలు చెబుతాను, ఓకేనా? సో ఆ పత్తి తీసేటప్పుడు ప్రత్యేకంగా కేజీల పత్తి అంటారు చూడండి, కేజీల లెక్కన పత్తి తీస్తూ ఉంటారు. కేజీల లెక్కన మిరపకాయలు తీస్తుంటారు చూడండి. అసలు భోజనం కూడా తినరు. కొంతమందికి ఎలా ఉండదంటే అప్పుడు అప్పుడు దేవుడు ఇంకొక 2 చేతులు ఇచ్చుంటే బాగుండు, ఎందుకంటే ఆ 2 చేతులతో తినొచ్చు, ఇంకో 2 చేతులతో కొయ్యొచ్చు అనేటటువంటి ఆలోచన. సగటున అంత కష్టపడి పని చేస్తున్నప్పుడు ఒక్కరోజు శరీరానికి విశ్రాంతినివ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కష్టపెట్టేస్తూ ఉంటారు. మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఆదివారం పనికి వెళ్ళేవాడు, సోమవారం ఇంటికాడు ఉండేవాడు, ఎప్పుడు దరిద్రుడే అంట. రెస్ట్ ఇవ్వాలి, శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. ఎంత కష్టపెట్టి పని చేస్తారు చెప్తా ఉంటాను. ఇదిగో మీరు ఇలా కష్టపడుతున్నారు, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి. దాన్ని మీరు అనుభవించాలంటే మీ శరీరానికి విశ్రాంతినివ్వాలి. మీ శరీరానికి విశ్రాంతినివ్వండి, ఫ్యామిలీతో గడపండి. అంటే పనుల రందులో పిల్లలు స్కూల్కి వెళ్తారు, నువ్వు పనికి వెళ్తావు, వాళ్ళు సాయంత్రం స్కూల్ నుండి వస్తారు, హోంవర్క్లను చేసుకుంటారు, నువ్వేమో పని నుండి వస్తావు, అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకుంటారు. ఇక మీరు మాట్లాడుకునేది ఎప్పుడు? కాబట్టి ఫ్యామిలీతో కొంత సమయం గడపండి అని నేను వాక్యం చెప్పి అలా వెళ్ళిపోతానా, ఈయనకి ఏం తెలుసు మన బాధలు అని అంటాను. ఉంటారు కొంతమంది, ఈయనకేం తెలుసు మన బాధలు. అవును, మరి మీకే తెలుసు మీ బాధలు, మాకు తెలియవు. వెనక మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, బ్యాక్ బైటింగ్ అంటారు చూడండి. వెనక మాట్లాడేటటువంటి, నేనున్నప్పుడు మళ్ళీ మాట్లాడరు, అసలు నోరు తెరవటానికి కూడా ధైర్యం చాలు. సైలెంట్గా వింటారా? కొంతమంది లోపలే ఇంకా ఉడికిపోతూ ఉంటారన్నమాట వాక్యం చెప్పేటప్పుడు. ఇంకా అయిపోయిన తర్వాత మన బాధలు ఇంకేమైనా తెలుసా, మన కష్టాలు ఏమైనా కడ తీరుస్తాడా అంటే, వాళ్ళు ఆ రోజు కూడా కేవలం ఒక 3 గంటల సమయం దేవుని సన్నిధిలో గడిపి ఆ తర్వాత పనికి వెళ్ళి ఆ తర్వాత ఒక 4 రోజులు మంచంలో పడిపోతారనమాట. రెస్ట్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. కాపరులైనటువంటి వాళ్ళు కూడా పరిచర్య చేసేటటువంటి క్రమంలో రెస్ట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. కొంతమంది అంటూ ఉంటారు, అది గొప్ప అనుకుంటారు ఏమో, నేను ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండనండి. ఓహో, ఒకసారి ఉండాలండి ఒక్కరోజు ఖాళీగా. రెస్ట్ తీసుకోండి, దేవుడు మీ మీద ఉంచిన భారం గొప్పదే, ఐ యాక్సెప్ట్ ఇట్. మరి దేవుడు అంగీకరించడు కదా అలా చేస్తే. సో రెస్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరు ఏమనుకున్నా, నన్ను ఇంట్లో వాళ్ళు వీడు సోమరిపోతాడు అనుకున్నా సరే మంచం మీద నుండి లేకను అసలు, అంతే. ఒక్కరోజు కంపల్సరీగా రెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే నేను తిరిగి పరిచర్య చేసేటటువంటి విధానం అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి. బయటికి వెళ్ళి మాట్లాడుకోండి ఫోను. ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకోకపోతే నేను మిగిలిన రోజులు కదలలేను. కనుక ఏమన్నా అనుకోని వినపడుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. పద్దాకలు పడుకోపోతే కాసేపు బయటికి రావచ్చుగా అంటుంటారు. వింటా ఉంటా, నవ్వుకుంటా ఉంటాను అన్నమాట. నా బాధ నాకు తెలుసు కాబట్టి శరీరానికి విశ్రాంతినివ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని అలవరుచుకోండి. ఎందుకంటే మీరు 6 రోజులు పరిచర్య చేయడానికి ఒక్కరోజు విశ్రాంతి మీ బ్యాటరీ ఫుల్ అయ్యేటట్టు చేసిద్ది అన్నమాట. ఓకేనండి. సో రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత అన్ని పరిచర్యలు నేనే చేయాలనుకోకూడదు కాపరి. అర్థమైందండి? 1 మ్యాన్ షో ఉంటుంది కొన్ని స్థలాల్లో. అన్నీ నేనే చేయాలి, అడ్మినిస్ట్రేషన్ నేనే చేయాలి, బోధ నేనే చేయాలి, ఇంకేంటి పంచిపెట్టడం నేనే చేయాలి, ఇంకేంటి ఉపకారములు చేయటం, అమ్మో ఇది మాత్రం నేను చేయకూడదు, విశ్వాసులు చేయాలి ఇది అనేటటువంటి ఉద్దేశంతో అన్ని పనులు తమ మీద వేసుకునేటటువంటి వారుగా ఉంటారు. అయితే కాపరి అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేయకూడదు, కానీ సంఘములో పరిచర్య చేయడం కొరకై ఇతరులను సిద్ధపరిచి అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వారై ఉండాలి. వాళ్ళకి అవసరమైన కొద్దీ ఆ పరిచర్య చేయడం కొరకై వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వగలిగితే కనుక సంఘ కార్యక్రమాలు అనేవి చాలా సజావుగా అద్భుతంగా సాగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సంఘ కాపరి
తన మూడవ ప్రాధాన్యత దేని కొరకు ఇవ్వాలి అని అంటే సంఘ పరిచర్య కొరకు ఇవ్వాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రజల యొక్క ఆత్మీయ అవసరాలు తీర్చాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం తప్పనిసరిగా పెరగొట్టబడాలి. వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరం మనం తీర్చినట్లు దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకునేటటువంటి వారమై ఉండాలనేది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశమై ఉంటున్నది. మేము వాక్య పరిచర్య చేయుట యందును బోధించుట యందును ఎడతెగకై ఉంటాం అన్నారు అపోస్తులు. ఎవరితో? సంఘంతో. సమస్య ఏంటి? భోజనం కాడ గొడవ వచ్చింది. ఏమండి, అసలు నేను చాలా పెద్ద పెద్ద మీటింగ్లు నడిపిస్తూ ఉంటా, కానీ ఒక్కరోజే భయం వేసింది నాకు. ఆ లాస్ట్ రోజు ఉంటుంది చూడండి, అది కూడా ఆ భోజనాలు వడ్డించేటటువంటి సమయం ఉంటుంది చూడండి, ఆ ఒక్కటి మినహాయించి దేనికి భయపడను. కారణం ఏంటంటే భోజనాల దగ్గర అపవాది చాలా సమస్యలు సృష్టించేటటువంటి వాడై ఉంటాడు. ఇటువైపు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా వైపు మాత్రం అస్సలు మామూలు తగాదాలు కాదు. ఆ లాస్ట్ రోజు అసలు నిద్రే ఉండదు నాకు. అందరు నిద్రపోతారు మంచిగా, ఖచ్చితంగా టైం పాటిస్తా. 10:30కి మీటింగ్ అయిపోయిద్దా, అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది పరిచర్య చేయడానికి ఉంటారు. ఆ రాత్రంతా మెలుగుకుంటా, ఆ తెల్లవారి మళ్ళీ భోజన కార్యక్రమం అయిపోయేదాకా నిద్ర వస్తూ ఉంటుంది. అయినా సరే వెలుగుగానే ఉంటా. కారణం ఏంటంటే జాగ్రత్తగా జరగాలి. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు పెద్ద తగులు ఎప్పుడు కాల. ఒకళ్ళిద్దరు అలగటం తప్పించి ఇక అలిగే వాళ్ళు ఎప్పుడు ఉంటారనుకోండి, అది వేరే సంగతి. కానీ భోజనాల దగ్గర అపవాది చాలా కీడు కలిగిస్తాడండి. సంఘం విస్తరించి అభివృద్ధి చెందుతుంది కదా. పేతురు ఒక ప్రసంగం చేశాడు, 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. రెండో ప్రసంగం చేశాడు, 5,000 మంది ఇంచుమించు పురుషుల సంఖ్య సంఘంలో చేర్చబడ్డారు. ఇక ఆ తర్వాత నెంబర్ లేదు అపోస్తుల కార్యాలు. బహుజనులు సంఘంలో చేర్చబడుచుండిరి అనేటటువంటి మాటే మనం చదువుతాం. చర్చిలోకి అనేక మంది యాడ్ అవుతూ ఉన్నారు. సంఘం అనేది విస్తరిస్తూ ఉంది. సంఘం ఎప్పుడైతే విస్తరిస్తుందో ఒకళ్ళొక సమస్య లేవనెత్తారు. మాలోని విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారు, మాకు సరిగ్గా పంచిపెట్టట్లేదు. ఆ పంచిపెట్టేవాడికి శుద్ధ మనసు ఉండాలని వాక్యంలో రాయబడింది కదండి. రోమపత్రిక 12:8 వరములను గురించి మాట్లాడేటప్పుడు పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. మరి ఆ పంచింది ఎవరో మొత్తానికి వీళ్ళు చాలా చిన్నతనంగా దాన్ని భావించుకున్నారు. సమస్య అపోస్తుల దగ్గర తీసుకొని వస్తే ఇప్పుడు మేమేం చేయాలి? ఈ ప్రార్థన చేయటం, వాక్య ధ్యానం చేయటం ఆపేసి భోజనాల దగ్గర వడ్డించడం కోసం కూర్చోవాలి. వాళ్ళు చెప్పేది అలాగే ఉంది. సో పేతురు, కడమ అపోస్తులు అందరూ కూడా వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఒక 7గురిని ఏర్పాటు చేసుకోండి, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనినటువంటి వారిని. ఎవరిని పెడితే వాళ్ళని కాదు. ఈ పల్నాడు ప్రాంతం వైపు నేను కొంచెం ఆ పై బెల్ట్లో కొంచెం కొన్ని స్థలాల్లో మీటింగ్స్కి తిరిగాను. కుల పెద్దలే సంఘ పెద్దలు కదండి. కుల పెద్దలే సంఘ పెద్దలు. మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, రక్షణ అనుభవం ఉండదు. భోజనాలు అంటే ఆ టయానికి వచ్చి దిగుతారనమాట. కానుకలు లెక్క పెట్టాలంటే ఆ టయానికి వచ్చి దిగుతారు. మన సంఘ పెద్దలు అని అంటారు, ఈడే ఫుల్గా దాగొస్తాడు అక్కడికి. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనినటువంటి వారిని ఒక 7గురిని ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం ఇచ్చేటటువంటి క్రమంలో అపోస్తులు చెప్పిన మాట, మేము ప్రార్థన చేయుట యందును వాక్య పరిచర్య చేయుట యందును ఎడతెక్కకుండా ఉంటాం. అది మా పని. ఈ పని ఇంకొకరికి. సో ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, సంఘ కాపరి అన్ని పనులు మీదేసుకోకూడదు. సంఘంలో ఉన్నటువంటి ఇతరులైనటువంటి వారిని ప్రోత్సహించి ఆ పరిచర్య కొరకు అవసరమైనటువంటి తర్ఫీదునిచ్చి సంఘ పరిచర్య సజావుగా జరిగేటట్లు చేయవలసినటువంటి అవసరత ఉందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సో కాపరి ప్రాధాన్యతల్లో 3వది ఏంటి చెప్పండి? సంఘ పరిచర్య. 4వది లోక సంబంధమైనటువంటి ఉద్యోగం. సో ఇప్పుడు ఒక ప్రశ్న, కాపరి లోక సంబంధమైన ఉద్యోగాల్లో ఉండొచ్చా? కాపరి లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉండవచ్చా? ఒకసారి 101వ పేజీలో మధ్యలో ఒక లైన్ ఉంది చూడండి,
సంఘము కాపరిని సంపూర్ణముగా ఆర్థికముగా బలపరుచుట అనే ప్రశ్న సంఘ పరిచర్య పరిపాలన విద్య అను పుస్తకములో తెలియచేయబడును. ఏ పుస్తకం ఇది? 7వ పుస్తకం అన్నమాట. ఓకేనండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మనం సవివరంగా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం. అయితే ఫర్ టైం బీయింగ్ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏంటి అని అంటే, కాపరిని సంఘం పోషించాలి, అది దేవుడు పెట్టినటువంటి నియమం. ఓకేనండి. కాపరిని సంఘం పోషించాలి తప్పనిసరిగా. లేఖనం స్పష్టంగా బోధిస్తుంది. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. అంటే 2 దండలేసి ఒక శాల్వ గప్పమని కాదు. సన్మానం అంటే చాలా మంది అది అనుకుంటారు. తర్వాత కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 13 నుండి 14 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, స్వార్థ పరిచర్య చేయువాడు స్వార్థము ద్వారా తన జీవనమును కొనసాగించవలను, లేదా స్వార్థ ద్వారా జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సో కాపరిని తప్పనిసరిగా సంఘం ఏం చేయాలి? పోషించాలి. కాపరి తన యొక్క ఆధిక్యతలను, ఆపర్చునిటీస్ని, అవకాశాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి సంఘ పరిచర్య ధ్యేయంగా ముందు కొనసాగేటటువంటి క్రమంలో చర్చ్ డెఫినెట్గా సంఘంలో ఉన్నటువంటి కాపరిని పోషించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారై ఉన్నారు. బాధ్యత రహితంగా వ్యవహరించేటటువంటి వారుగా ఉండకూడదు. అది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశం. మరి అలాంటప్పుడు ఒక కాపరి లోక సంబంధమైనటువంటి ఉద్యోగం చేయొచ్చా? చేయకూడదా? కాపర్లు ఒకసారి చేయొద్దురా, ఇంతేనా? ఓకే, చెప్పండి. కాపర్లు లోక సంబంధమైనటువంటి ఉద్యోగం చేయొచ్చా? సంఘం పోషిస్తే కాపరి లోక సంబంధమైనటువంటి ఉద్యోగం చేయొచ్చా అంటే, నేను కొంచెం బ్యాలెన్స్డ్గా ఇక్కడ ఒక 2 విషయాలు తెలియజేస్తాను. డెఫినెట్గా చేయొచ్చు. అయితే అది సంఘ పరిచర్యకు అడ్డంగా ఉండకూడదు. అది మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నన్ను ఈ విషయాన్ని గురించి ఒక 2-3 వారాల క్రితం ఒక సహోదరులు, అయ్యగారు మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటే మీరు అడావిడికి వెళ్ళిపోతున్నారు, వచ్చినట్టున్నారా? వచ్చారా ఈరోజు? బ్రదర్ వచ్చారా? ఓకే, బ్రదర్ ఉన్నారు. మీరు మిమ్మల్ని ప్రశ్న అడుగుదామంటే అడావిడికి వెళ్ళిపోతున్నారు, సరే ఈసారి వస్తారుగా అప్పుడు అడుగుతానులే అని చెప్పి అన్నారు. అంటే ఇంటెన్షన్ ఏంటంటే, ఆ బ్రదర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దేవునికి సిరికి దాసుడి కాలేడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, మరి అప్పుడు రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలరు? అంతేకన్నా, అదేగా మీరు అడగదలసినటువంటి ప్రశ్న. అదేనా? ఇంకేమన్నా ఉందా? దాసులుగా ఉండలేరు కాబట్టి ఇప్పుడు సంఘ పరిచర్య చేసేటప్పుడు దేవునికి దాసుడు, లోక ఉద్యోగం చేసేటప్పుడు ఎవరికి దాసుడు అనేదా ప్రశ్న? లేకపోతే 2 బాధ్యతలు నిర్వర్తించలేరనే? ఎలా? ఒక సంఘం ఉందండి, ఆ సంఘం తమ సంఘ కాపరిని పోషించలేకపోతున్నారు, అప్పుడు ఏం చేయాలి? ఏ సావైనా రేవైనా నువ్వే నాయనా దిక్కు, కాబట్టి నువ్వే మమ్మల్ని పోషించగలవని విశ్వాసంతో అడుగులు ముందుకేయొచ్చా? లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూసుకోవచ్చా, ఒక న్యాయమైనటువంటి ఉద్యోగాన్ని? తప్పేం లేదు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఒక సంఘ కాపరి అంటే తమ సంఘం సరి అయినటువంటి విధానంలో తనని పోషించలేనప్పుడు ఎక్కడ సేవకుల మీటింగ్ కనపడుతుందా అని సత్యబోధ అసత్యబోధ ఇది తర్వాత సంగతి. అక్కడికి వెళ్తే ఒక పూట భోజనం దొరికిద్ది, ఒక 200 రూపాయల కానుక దొరికిద్ది, మన అవసరాలు తీర్చబడతాయి, కుటుంబం అలా వెళ్ళిపోయిద్ది అనేటటువంటిది మంచి పద్ధత? లేదా ఒక న్యాయ సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని కలిగి ఏదో ఒకటి పని చేసుకుంటూ పరిచర్యలో ముందుకు కొనసాగడం న్యాయమైన పద్ధత? ఏది న్యాయం? తప్పో రైటో? అమెరికా వాళ్ళు వస్తున్నారంట, వెళ్ళినటువంటి వాళ్ళకి ఒక 300-500 కానుకిస్తారంట.
ఒక పూట బిర్యానీ దొరికిద్దంట, అవసరం కొద్దీ ఒక బ్యాగ్ ఇస్తారంట. ఇలా ఉన్నారా? చాలామంది ఉన్నారా లేదా? అసలు ఇవాళ కాపరులు వేషం కట్టే వాళ్ళల్లో చాలామంది, అంటే వేషం కట్టే వాళ్ళు అంటున్నందుకు మీరేం బాధపడమాకండి, మిమ్మల్ని కాదు చాలామంది మేము కాపరులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళకు వారికి సరి అయినటువంటి పరిచర్య అనేది ఉండదో, పరిచర్య భారం అనేది అంతకంటే ఉండదో. వాళ్ళ ఉద్యోగం రోజు ఏంటంటే ఎక్కడ ఏం మీటింగ్ జరుగుతుందా అనేది. అదే నేను అనేది. ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, పౌలు భక్తుడు కానీ ఇంకా ఇతర సేవకులైనటువంటి వారు కానీ, మీలో ఎవ్వరికి మేము ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసం మా స్వహస్తాలతో మేము కష్టపడి పని చేసుకున్నాం. అట్లా అని ఆ పనిలో పడి ఈ పరిచర్యను మేము ఏం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. మీరు పాయింట్ని గమనించండి. ఇక్కడ సంఘ పరిచర్య విధానానికి అడ్డంగా ఉండేది ఏదైనా సరే అది మన జీవితాల్లో ఉండొద్దు. ఓకే, నీవు ఒకవైపున నీ కుటుంబ పోషణ కొరకు ఏదైనా ఒక చిన్న పని చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా సంఘ పరిచర్యకు నష్టం కలగకుండా, దేవుడు నిన్ను ఏ పిలుపు కోసం అయితే లేదా ఏ పరిచర్య కోసం అయితే పిలిచాడో ఆ పిలుపుకు సంపూర్ణంగా న్యాయం జరిగించే ఆలోచన కోణంలోనే మిగతా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు చేసేటటువంటి పని నువ్వు ఉన్నటువంటి పరిచర్యకు అడ్డం కలిగించేటటువంటిదిగా ఉంటే మాత్రం అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఎందుకంటే నువ్వు అది వేసే క్రమంలో అసలైన దాన్ని విడిచిపెడుతున్నావు. మరియతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అవసరమైంది, ఉత్తమమైంది, ఎన్నటికీ తీసివేయబడింది, కోరుకుంది అని చెప్తూ వచ్చాడు. ఒక్క నిమిషం ముగిస్తాను, అడుగుతాను, మీ దగ్గరికి వస్తాను. చెప్పాడు, విస్తారమైన పనులు పెట్టుకొని అవసరమైంది ఏదైతే ఉందో దాన్ని వదిలేసింది. ఎవరు? మార్తా, సిస్టర్ మార్తా గారు వదిలేసింది. అవసరమైనటువంటి దాన్ని వదిలేసింది. సంఘ పరిచర్య ఒక బాధ్యతగా దేవుడిని భుజాల మీద పెట్టినప్పుడు నువ్వు ఒక పని పెట్టుకొని దీనికి న్యాయం చేయకుండా, దీన్ని అసలు పట్టించుకోకుండా, ఇంకా నా కడుపే నాకు దేవుడు అన్నట్టుగా ఆలోచన చేసి ఆ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేటటువంటి క్రమంలో దీనికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే కనుక దాన్ని వదిలి ఇదే కరెక్ట్గా చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది దీనికి అడ్డంగా ఉండకూడదు అన్న. చెప్పండి. అదే అన్నా, అవును. చేతులతో కష్టపడి పని చేసుకుంటే తప్పేంటి? అదే నేను అనేది ఏంటంటే, దీనికి అన్యాయం జరగనంత వరకు కష్టపడి ఏ పని చేసుకున్నా తప్పలేదు. ఇక్కడ ఒక మాట చెబుతానండి, మీరు కష్టపడి ఏ పని చేసినా అది న్యాయమే. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను, ఊరికి అర్థం కావడం కోసం. ఇప్పుడు బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యామన్నా మేము ఎందుకు జాయిన్ అయ్యాం? టు లెర్న్ గాడ్స్ వర్డ్, వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాం. అక్కడ అన్నగారు కానీ నేను కానీ ఇంకా మాతో పాటు ఉన్నటువంటి క్లాస్మేట్స్ కాలేజీలో చదివే వాళ్ళు. ఫీజులు చాలా అధికంగా ఉన్నాయి, మేము అఫోర్డ్ చేయలేనివి, కట్టుకోలేనంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం. లెటర్ రాయమన్నారు, మీరు నెలకి ఇంత కడితేనే ఈ కాలేజీలో నాకు అడ్మిషన్ ఇవ్వండి, అట్లా ఒప్పుకుంటేనే మీకు అడ్మిషన్ ఇస్తామని ఒక ఆయన నా చేత లెటర్ రాపించాడు. వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ఆఫ్ ఏసీఏ. ఆయన ఇప్పుడు లేరులే. అక్కడ రాయించారు. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక మా నాన్నగారికి ఫోన్ చేశా. నాన్న ఇలా అంటున్నారు, నేను ఇక్కడ చదవనులే, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ చదవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అంటే మా నాన్నగారు ఒక మాట చెప్పారు, విశ్వాసంతో లెటర్ రాసి వచ్చేసాయి, మిగతాది ప్రభు చూసుకుంటాడు.
అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఇక హాస్టల్కి వెళ్ళిన తర్వాత దేవుని కృపను బట్టి నెల నెల వాళ్ళు కొంత నాకు అమౌంట్ పంపిస్తున్నారు, మనం కట్టగలిగేది కడుతున్నాం. అయితే వాళ్ళు ఒక అవకాశం కల్పించారు. ఏంటి అవకాశం అంటే వర్క్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది అనమాట. అంటే పని చేసుకుంటూ కొంత విరామ సమయంలో పని చేసుకుంటూ మన అకాడమిక్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టుకోవడం కొరకై లేదా అవి తీర్చుకోవడం కొరకై ఒక 2 గంటలు పని చేయండి రోజులో, లేదా గంట పని చేయండి, లేదా గంటన్నర పని చేయండి అని వర్క్ కొంతమందికి ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు సపోర్ట్ చేసేటటువంటి వారుగా ఉంటారు. సో అప్పుడు నేనేం చేశా, నెలకి వాళ్ళు చెప్పినంత కట్టడం అనేది నాకు కష్టమైనటువంటి అంశం కనుక విశ్వాసంతో అడుగు పెట్టా, దేవుడు సహాయం చేస్తాడని. దేవుడు ఈ రీతిగా సహాయం చేశాడని నేను ఎందుకు అనుకోకూడదు? నా పాయింట్ మీకు అర్థమైంది కదా. దేవుడు ఈ రీతిగా సహాయం చేశాడు. అప్పుడు నేను పని చేయను, అసలు విశ్వాసంతో ఉంటా అంటే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నాకు తెలిసి నేను నీకు ఒక అవకాశం ఇచ్చే దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో నథింగ్ రాంగ్ అన్న. ఒక కష్టపడి న్యాయంగా ఏదైనా మన కుటుంబ పోషణ కోసం, ఏది సంఘం కాస్త ఏమంటే వాక్య క్రమంలోనికి వచ్చి కాపరిని మనం పోషించాలి అనేటటువంటి బాధ్యత ఎరిగేంత వరకు కూడా ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ దేవుని పరిచర్యలు ఉండటం అనేది తప్పు కాదు. అయితే అది దీనికి అడ్డంగా ఉండకూడదు. అది దీనికి అడ్డంగా ఉండేటట్టు అయితే కనుక లీవ్ ఇట్, వదిలేసేయి ఆ పని ఎంత గొప్పదైనా సరే. మా అన్నయ్య వాళ్ళ కుమారుడు వాడు లండన్లో ఉన్నాడు, ఏదో చదువు కోసం అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడితో పాటు ఇల్లు వాళ్ళందరూ ఏదో ఒక చిన్న పనిలో జాయిన్ అయ్యారు. వీడు ఒక్కడే జాయిన్ అవ్వలేకపోతున్నాడు. ఏంట్రా అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎందుకు నీ తోటి వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు, నువ్వెందుకు జాయిన్ అవ్వలేకపోతున్నావు అని అంటే ఒక మాట చెప్పాడు, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. యాక్చువల్గా మొన్నటి వరకు నాకు వాడి మీద చాలా కోపం ఉంది, కానీ ఆ మాట చెప్పిన తర్వాత కొంచెం సంతోషం అనిపించింది. ఏంటంటే ఆదివారం కూడా పని చేయమంటున్నారు. ఆదివారం సెలవు ఇచ్చేటట్టయితే నేను జాయిన్ అవుతా అంటే, ఆదివారం సెలవు ఇచ్చేటట్టయితే నీకు అసలు పని లేదు పో అంటున్నారంట. అయినా పర్వాలేదు, ఆదివారం ప్రభు దినం, దేవుని సన్నిధిలో గడపాలి, రెస్ట్ తీసుకోవాలి. అది మాకు చిన్నప్పటి నుండి నేర్పించినటువంటి క్రమం. కాబట్టి దీనికి అడ్డం వచ్చేది ఏదైనా సరే నాకు అవసరం లేదు అనేటటువంటి తాత్పర్యంతో అడుగులు ముందుకు వేశాడు. కాబట్టి ఫస్ట్ ఇయర్లో నేనేం చేశానంటే వర్క్ చేసి నా అకాడమిక్ ఫీ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకున్నాను. బాగా చదువుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. చిత్రమైన సంగతి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 25,000 ఫీజు కాలేజీలో చదువుకునేటప్పుడు, సెకండ్ ఇయర్లో వచ్చిన తర్వాత అమాంతం 42,000 చేశారు. సరే బాగా పెంచేసి 18,000 రూపాయలు ఫీజు దగ్గర పెంచడం జరిగింది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్న ఇలా జరిగింది అంటే మా నాన్నగారు ఒకటే మాట, ఏం కాదులే నాన్న, ప్రభు సహాయం చేస్తాడు, వెళ్ళు అని. నేను అసలు సెలవులకు వచ్చినప్పుడు అల్లా బాధపడేవాడిని, నేను వెళ్ళనులే నాన్న, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను గురించి అని అంటే, నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు వాక్యం నేర్చుకోవాలి అని పంపించేటటువంటి వాడు. అయితే దేవుని మహాకృపను బట్టి సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత వర్క్ స్కాలర్షిప్ కాస్త మెరిట్ స్కాలర్షిప్ అయింది. ఇక పని చేసే పని లేదు, కాలేజీ వాళ్ళే చదివించారు నన్ను. మరి పెరిగిన ఫీజు 25,000 పైన ఉంది కదా, ఆ పెరిగిన ఫీజు సంగతి ఏంటి అంటే ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఒక ఆంటీ గారు వచ్చారు యుఎస్ నుండి. ఆవిడ మమ్మల్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు మాట్లాడతారు, తమిళనాడులో చదువుకున్నాం, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఆ తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో మమ్మల్ని ట్రాన్స్లేషన్ కోసం చిన్న చిన్న పరిచర్యలు, ఏదో పెద్దగా వాక్యం ఏం చెప్పేది కాదు, చిన్నపిల్లలకి స్టోరీలు చెప్పేది, వాటిని మేము తెలుగులోని తర్జుమా చేసి చెప్పేవాళ్ళం. అట్లా ఒక 4 వారాలు ఉండి ఆమె పని చూసుకొని వెళ్ళిపోయింది. వెళ్తా ఆమె మాకున్నటువంటి ఫీజు అంతా క్లియర్ చేసేసి వెళ్ళిపోయింది. విశ్వాసంతో ఉండొద్దంటలా, ఉండండి, కానీ దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, మీరు చేసే పని దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకి ఏం కాకూడదు, అడ్డంగా ఉండకూడదు అనమాట. మీ పరిచర్యలో మీరు ఎంత ఫలభరితంగా ముందుకు వెళ్తున్నారు అనేది గమనించుకోవాలి. అర్థమైందండి? అదేనండి చెప్పేది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే దాన్ని వదిలేయండి అంటున్నాం. అట్లా ఏముంది, ఆ ఆధారం అనేది దేవుడే కలిగించాడని ఎందుకు అనుకోకూడదు?
ఇప్పుడు నేను వెళ్ళింది బైబిల్ కాలేజ్కి అండి, వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాను. వాక్యం నేర్చుకోవడానికి అపవాది అనుమతిస్తాడా? అట్లా కాదు. మీరు ఒకటే అట్లయితే ఒకటే, నా 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 అభిప్రాయం చెబుతున్నా. సరే, మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు, ఓకే, దట్స్ ఓకే. మీకు గొప్ప విశ్వాసం ఉంటే నో ప్రాబ్లం. ఏ పని చేయకుండా దేవుడే నా ఆధారం, ఇస్తే తింటా లేకపోతే ఉంటా అనే తాత్పర్యంతో ఉంటే ఉండండి, ఉండండి, తప్పేం లేదు. ఆ విశ్వాసాన్ని తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు. లైక్ మీ, వెళ్ళిన ఆయన దేవుడు సహాయం చేస్తాడంటే వెళ్ళిపోయా. ప్రభు అక్కడ ఏం చేశాడు? ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, కృప చూపించి చదువుకోవడానికి సహాయం చేస్తూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు. ఒకవేళ నేను అదే పనిగా నేను విశ్వాసంతో ఉంటాను, దేవుడు కృప చూపుతాడు, నా అవసరత ఆయనకి తెలియంది కాదు, కాబట్టి నేను దేవుని మీదే భారం వేసి ముందుకు కొనసాగుతాను అని మీరు విశ్వాసంతో ఉన్నారనుకోండి, గొప్ప విశ్వాసంతో ఉన్నారనుకోండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరులాగా ఉన్నారనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ఉండండి. కానీ కొంతమంది ఉంటారు, అంటే మేము సమర్పణ సేవ చేస్తున్నాం అనేటటువంటి తాత్పర్యంతో, అంటే మేము ఏ పని చేయట్లేదు, దేవుడే ఆధారంగా పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాం అనేటటువంటి వారు కొనసాగండి, తప్పేం లేదు. కానీ ఎవరైనా ఒక చిన్న పని చేస్తూ పరిచర్యలో ఉంటే కనుక వాళ్ళని చిన్న చూపు చూడకండి, అది మాత్రం చేయొద్దు. మీకు సమర్పణ లేదు, నాకు సమర్పణ ఉందంటే అది తప్పు, అది తప్పు అన్నా. అదే చెప్తా, దానికోసమే చెబుతున్నాను, వినండి. కొంతమంది మేము దేవుని మీద ఆధారపడుతున్నాం అనేటటువంటి వాళ్ళు చేసేటటువంటి పరిచర్య కంటే తక్కువ చూపు చూడట్లేదండి, తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే మా నాన్నగారు కూడా అలాగే పరిచర్య చేశారు, మేము అదే క్రమంలో పెంచబడ్డాం, ఓకేనా. దాని గురించి అసలు నేను తప్పుగా మాట్లాడను. కానీ ఏ పని లేకుండా దేవుడే ఆధారంగా మేము పరిచర్య చేస్తున్నాం అని విశ్వాసంతో పరిచర్య చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి పరిచర్య యొక్క ఫలితం కొన్నిసార్లు ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ పరిచర్య చేసే వాళ్ళ యొక్క ఫలితం కంటే తక్కువగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? డెఫినెట్గా ఉంది. నేను కావాలంటే మీకు చాలా ఉదాహరణలు చెబుతాను. మీరు సాయంత్రం 5 దాకా కూర్చుంటున్నంటే చాలా ఉదాహరణలు చెబుతా నేను. కాబట్టి ఏదో ఒక చిన్న పని చేసుకోవడం అనేది తప్పు కాదు, కానీ అది దేవుడు నిన్ను ఏ పిలుపుతోనైతే పిలిచాడో, ఏ పిలుపు కొరకైతే, ఏ పరిచర్య కొరకైతే పిలిచాడో అది నీ పరిచర్యకు అడ్డంగా ఉండకూడదు. అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అయితే మనం చేసే ఉద్యోగంలో అవకతవకలు ఉంటే మాత్రం దాన్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు, ఓకేనండి. జీవనోపాధిగా ఓ పని ఎంచుకున్నారు. ఏంటి ఆ పని అంటే, సేవ చేద్దాం కానీ ఈ 10,000 5,000 కట్టిస్తే మనకి గొప్ప ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే కనుక దాన్ని దేవుడు చాలా తీవ్రంగా ఎంచేటటువంటి పరిస్థితి ఉండదు. ఏ వర్క్ అయినా న్యాయంగా చేయండి, ఏ పని చేసినా సరే లాభమే కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఇక్కడ నేనైతే బ్యాలెన్స్డ్గా ఉంటా. ఒకవేళ మీరు విశ్వాసంతో నేను ఏ పని చేయను, దేవుడే నన్ను పోషిస్తాడు అనే విశ్వాసంతో ఉంటే ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు అనేటటువంటి విశ్వాసంతో మీరు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఫైన్, నో ప్రాబ్లం. దానికి అసలు నేను వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదు. మీ విశ్వాసాన్ని డెఫినెట్గా దేవుడు కనపరుస్తాడు. మీ అక్కర ఏదైతే ఉందో అది మీ పరలోకపు తండ్రికి మీకంటే బాగా తెలుసు. డెఫినెట్గా కృప చూపుతాడు దేవుడు, విశ్వాసాన్ని గణపరుస్తాడు. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళకి విశ్వాసం లేదనుకోమాకండి, కరెక్ట్ కాదు అసలు. తీసుకెళ్ళ అందుకే కదన్నా అంది, దీనికి న్యాయం చేయలేనప్పుడు అది వదిలేయండి అంటున్నా. మరి
ఇప్పుడు మరి తన అవసరం తీరట్లేదు, అప్పుడు ఎలా? తన అవసరం తీరట్లేదు కన్నా మరి ఎలా అంటారు దానికి? తన అవసరం తీరట్లేదు కదా. ఇప్పుడు అన్న ఒక్క నిమిషం, దేవుడు మొదటి ప్రాధాన్యత, కాపరి మొదటి ప్రాధాన్యత దేవుడు. నెక్స్ట్ ప్రాధాన్యత ఎవరు? కుటుంబం. కుటుంబంలో అవసరాలు తీర్చాలా వద్దా? తీర్చాలి. దాని కొరకే అతడు ఎఫర్ట్ చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? సంఘం పట్టించుకోవట్లేదు. ఇతడు ఎంతో యథార్థతతో, భక్తితో, వినయభావంతో తాను ఎంత సేవ అయితే చేయగలుగుతున్నాడో అంత సేవ చేస్తున్నాడు. అయినా సరే అలాంటి సేవకులు లేరా? చాలామంది ఉన్నారు. ఇలా కాపురులైనటువంటి వారు ఎందుకు అప్పుల్లో పడుతున్నారు తెలుసా? ఎందుకు అప్పుల్లో పడుతున్నారు తెలుసా? వారి అవసరాలు ఏవైతే ఉంటాయో దానికి తగినటువంటి రీతిలో వాళ్ళకి ఆదాయం లేకపోవడం అనేది వాళ్ళ నిండా అప్పుల్లో ముంచేటటువంటి పరిస్థితికి తీసుకొని వెళ్తా ఉంది. సంఘం సహకరించాలి. సంఘం అన్ని రీతిలుగా సంఘ కాపరికి సహకరించాలి. ఐ యాక్సెప్ట్ ఇట్, నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ సంఘం అసలు బాధ్యత లేకుండా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? న్యాయమైన పని మీరే చెప్పండి. ఇక అవునండి, ఓకే, ఏమంటారు? అదే అదే నేను అనేది నాన్న. ఇప్పుడు ఒక చర్చిలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యతని విస్మరిస్తున్నారండి. వాళ్ళ బాధ్యతను విస్మరిస్తున్నారు. అప్పుడు కాపరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నారు. బాగుంది అన్నా. ఎక్కడున్నారన్నా? చిన్న సంఘాలు మాట్లాడుకుందాం. సరే, సాలేం రాజు గారి సంఘాల గురించి నేను మాట్లాడలేదు, కానీ చిన్న చిన్న పరిచర్యలు, ఇప్పుడు 4, 5, 10 మంది, ఏమండి, 2 ఉన్నా సంఘమే, 10 మంది ఉన్నా సంఘమే. చిన్న చిన్న పరిచర్యలు ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క పరిచర్యలో ముందు కొనసాగేటప్పుడు ఈ 10 మంది విశ్వాసులు సేవకుని యొక్క బాధ్యతలు పట్టించుకోకుండా పైపెచ్చి వాళ్ళ మీద నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి సందర్భంలో ఈయన అప్పులు చేసుకుంటూ పోవాలా? అమ్మ, నేను మీకు చెప్పింది అర్థం అవుతుందా? మీకు విశ్వాసం ఉండి, ఓకే, దేవుడు నన్ను పిలిచాడు, ఇది తప్ప నేను వేరేది ఏది చెయ్యను అని అంటే కనుక ఫైన్, ఉండండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక చిన్న పని చేసుకుంటూ కొంచెం పరిస్థితులు అనుకూలించేంత వరకు కూడా ఏదైనా నేను సంఘ పరిచర్యకు అడ్డం లేనటువంటి పని చేసుకుంటా పరిచర్యలో ముందుకు కొనసాగుతాను అని అనుకుంటే కనుక అలాంటి వారిని చిన్న చూపు చూడొద్దు. ఐఎమ్ క్లియర్ ఇన్ మై పాయింట్. నేను చెప్పేటటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో నేను దాంట్లో క్లియర్గానే ఉన్నాను. ఇప్పుడు నేనున్నానండి, 200 మంది సంఘం ఉన్నారు, నాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. కాలు మీద కాలు వేసుకొని నోట్లో వేసుకొని కూర్చొని హాయిగా జీవనం గడిచిపోయింది. నా పిల్లల అవసరాలు తీరుతాయి, నా భార్య అవసరాలు తీరుతాయి, నా కుటుంబ అవసరాలు తీరుతాయి. అవసరమైతే నాకు అప్పులు ఏవైనా ఉంటే అవి తీరేటటువంటి పరిస్థితి ఉంటుంది. చర్చిలో ఉన్నటువంటి ఈ 200 మందిలో కనీసం 20 మంది బాధ్యత కలిగిన వాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుడు జరిగిస్తానే ఉంటాడు. మరి వాట్ అబౌట్ 10 people, 20 people, 10 మంది, 20 మంది ఉన్నటువంటి సంఘాన్ని పరిపాలించేటటువంటి కాపురులైనటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి? అంటే ప్రార్థన చేసుకుని అలా ఉండమంటారా? ఆలోచించండి. అంటే నేను నా వ్యూ చెప్పా, ఓకేనా? పరిచర్యకి అడ్డంగా ఉండే పని చేయమంటలా, దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. లేదండి, నేను మీలో కాదు. ఆయన డేరాలు గుట్టింది ఎందుకో కూడా చెప్పాడు. ఎందుకో తెలుసా? మీలో ఎవ్వరికి నేను భారంగా ఉండకూడదని నా స్వహస్తాలతో నేను కష్టపడి పని చేసుకున్నాను అన్నాడు. కాపరిని పర్లేదులేండి, వి లెర్న్ ఫ్రమ్ ఇంటరాక్షన్లో చాలా విషయాలు నేను మీ నుండి నేర్చుకుంటాను, మీరు నా నుండి నేర్చుకుంటారు.
అవును. అదే నేను అనేది. నేను అదే చెప్తుంది. మేము సమర్పణతో సేవ చేస్తున్నాం అనే వారు చేసే సేవలో ఉన్న ఫలితం కంటే ఏదో ఒక పనిలో ఉండి పరిచర్య చేసేవాళ్ళు ఇక్కడ ప్రతిఫలం ఏ విధంగా ఉందనేది కూడా మనం గమనించుకోవాలి. అంటే విశ్వాసంతో ఉన్నారు, సేవ చేస్తున్నారు, పరిచర్య రావట్లేదు. ఏంటి కారణం? సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు కదా మరి. మాది విశ్వాస పరిచర్య అని, మేము సమర్పణతో పరిచర్య చేస్తున్నామని, మరి మీ పరిచర్యల ఫలితాలు ఎందుకు కనపడట్లేదు? ఏమండి? విశ్వాసం ఆదాయానికి కాదు, పరిచర్య ఫలితానికి. నేను అనేది పరిచర్య ఫలితం గురించి మాట్లాడుతున్నాను. ఒకటండి, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు దయచేసి క్లియర్గా, నేనేమి కాంట్రవర్సీ చేయట్లేదు ఇక్కడ, ఓకేనా? సో నా పాయింట్ ఏంటి అని అంటే, వినండి. చెప్పే కదా, వీ లెర్న్ ఫ్రమ్ ఇంటరాక్షన్. మీ నుండి నేను నేర్చుకుంటా, నా నుండి మీరు నేర్చుకుందరు. కానీ ఒకవేళ మీది రైట్ అనుకుంటే మీది నేను అంగీకరిస్తా, నో తప్పేం లేదు అది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, అయ్య గారు చెప్పిన దానికి, సిల్వన్ అయ్య గారు చెప్పిన దానికి చెప్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి చిన్న ఉద్యోగం చేసుకుంటా 11 సంఘాలు కట్టాడు, వాటి కోసం మందిరాలు కూడా కట్టాడు. ఫలితం గురించి మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ కంక్లూడ్ చేద్దాం, ఓకేనండి? ఆకలి అవుతుంది, ముగించేద్దాం. ఒకటేంటంటే, మీరు విశ్వాసంతో, దేవుడు నన్ను పిలిచాడు, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నా అక్కరేంటో నాకంటే ఆయనకు బాగా తెలుసు అనేటటువంటి విశ్వాసంతో మీరుండి ఏ పని లేకుండా మీరు పరిచర్యలో గొప్పగా ముందుకు కొనసాగుతుంటే, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, సంతోషం. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ. అసలు మిమ్మల్ని ఎక్కడా డిగ్రేడ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం దేవుడు నేను కొంచెం కుదురు పట్టడానికి నాకు చిన్న అవకాశాన్ని కల్పించాడు అని అనుకొని ఆ పనిలో ముందుకు కొనసాగేటటువంటి వారిని చిన్న చూపు చూడకండి. అదేం తప్పు కాదు, వాళ్ళకి విశ్వాసం లేదని కాదు, ఓకేనా? వాళ్ళకి విశ్వాసం లేదని కాదు, వీళ్ళకి పని చేయటం చేత కాదని కాదు. రెండు గుంపుల గురించి మాట్లాడుకుందాం. అది ఉండదు, ఉండదు. ఓకే, అప్పుడు వదిలేసేయండి, దొరకదు కాబట్టి వదిలేసేయండి, అన్న. సో ఓకే, సో ఇక్కడతో ఇది ఆఫ్ చేద్దాం. డిస్కషన్ పొడిగించే కొద్దీ ఎక్కువగా ముందుకు కొనసాగుతుంది. పాయింట్ ఏంటంటే,